చెబుదామా ఒకసారి గట్టిగా చదువుదామా? హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి మనం చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. తర్వాత పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకండి. ఏంటంటే మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ప్రియులరా, మనం జాగ్రత్తగా ఈరోజు దేవుని వాక్యాన్ని పరిశీలన చేద్దాం. దేవుడు మనతో మాట్లాడతాడు అని నమ్ముచున్న వారు అందరూ కూడా ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దామా? నాతో మాట్లాడుతున్నాడు ఈరోజు అని నమ్మాలి. ఈరోజు వాక్యం అనేది మనల్ని ఖండించవచ్చు, గద్దించవచ్చు, బుద్ధి చెప్పొచ్చు. వాక్యం అంటేనే 2 అంచులు గల ఖడ్గము కంటే వాడిగలది, బాగా పదును గలది వాక్యము. ఆ వాక్యమును మనము మన జీవితానికి సరిపడా రీతిలో తీసుకోవాలి. వాక్యం మీద అస్సలు కోపం ఉండకూడదు, వాక్యం మీద అస్సలు అభ్యంతరం అనేది ఉండకూడదు. అది మహాపాపం. పరిశుద్ధాత్మ దేవుడు హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు ఆయన. కాబట్టి ఎవరికి సరిపడా రీతిలో వారితో మాట్లాడతాడు. మనల్ని గద్దించి మనల్ని సరిచేయాలనేది ఆయన ఉద్దేశం. దైవజనుడిగా నేను ఇక్కడ ఉన్న రీతికి నాకు ఎవరి మీద కోపం ఉండదు, ఎవరి మీద ద్వేషం ఉండదు. కోపముగా ద్వేషంగా మాట్లాడుతున్నాను అంటే అది నా స్వరము కాదు, పరిశుద్ధాత్ముని స్వరము. దేవునికి స్తోత్రం చెప్పాలి. అసలు పరిశుద్ధాత్ముడు ద్వేషించే పని లేదు. ద్వేషం అనేది ఎవరి మీద కూడా ఉండదు. అందరినీ ప్రేమతో సరిచేయాలని చూస్తాడు ఆయన. కానీ మనమే ఆ మాటల మీద కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకుని దేవునికి అంతకంతకు దూరంగా జరిగిపోయి భయంకరమైన ఆ శ్రమలలో చిక్కుకుని పోయి నాశనానికి వెళ్ళిపోతున్నాం. ఎందుకు అన్నది మనం ఆలోచన చేస్తే, దేవుని జ్ఞానం లేక అంటాడు యెషయా ప్రవక్త అంటాడు, దేవుని జ్ఞానం లేక వీరందరూ చెరపట్టబడుతున్నారు, నాశనానికి వెళ్ళిపోతున్నారు అని దేవుడు మాట్లాడతాడు. అయితే ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, పరలోక అనుభవము అనే అంశంపై దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనకి పరలోక అనుభవం ఉందా అనేది మనం ఒక్కసారి టెస్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే క్రీస్తుతో కూడా జీవములో ప్రవేశించామో, అంటే క్రీస్తుతో చనిపోయి మరలా క్రీస్తుతో లేపబడి జీవములో ప్రవేశించామో, మన అనుభవము దేనితో ఉండాలి చెప్పాలి? పరలోకముతో, అంటే పరలోకములో ఒక అనుభవం కలిగిన వారమై ఉండాలి. పరలోకం ఇక్కడ లేదు కదండి, కంటికి కనిపించదు కదండి, అది చెవికి వినిపించదు కదండి. మరి పరలోకంలో ఒక అనుభవం కలిగిన వారిగా ఎలా ఉంటాం? పరలోక అనుభవం కలిగిన వారిగా మనం ఎలా ఉండగలుగుతాం అన్నది మీకు ఒక డౌట్ రావచ్చు. నాకు కూడా ఒకప్పుడు ఆ డౌట్ వచ్చింది. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు పైనున్న వాటిని వెతకండి అంటున్నాడు ఇక్కడ అపోస్తులైన పౌలు. పైనున్న వాటిని ఎలా వెతకగలదు? పైనున్న వాటిని ఎలా గుర్తించగలదు? అవి కనబడట్లేదే. అవి ఎంత మాత్రము కూడా మన కంటికి కనబడని అదృశ్య స్వరూపాలై ఉన్నాయే. మరి ఎలాగ మనం వాటిని దృష్టించగలదు? ఎలాగ మనం వాటిని గుర్తించగలదు? ఎలా వాటిని మనము పొందుకోగలదు? అటువంటి పరలోక సంబంధమైన అనుభవం మనకి ఎలా వస్తుంది అన్నది మనం ఆలోచన చేస్తే, ప్రియులరా, మనం జాగ్రత్తగా ఈరోజు దేవుని వాక్యాన్ని పరిశీలించేద్దాం. ముందుగా పరలోక అనుభవం ఎవరికి కావాలి, ఎవరికి ఉండాలి అన్నది ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందిన ప్రతి ఒక్కరూ కూడా పరలోక సంబంధమైన అనుభవం కలిగి ఉండాలి. పరలోక సంబంధమైన బిడ్డలుగా జీవించాలి, పరలోక సంబంధమైన వారసులుగా జీవించాలి. ఈ లోక సంబంధమైన స్థితి ఏది వారిని తాకూడదు, ఏది వారిని భ్రమ పెట్టకూడదు. లోక సంబంధమైన స్థితిలో ఎంత మాత్రము వారు చిక్కుకోకూడదు. ఈ జీవన వ్యాపారంలో చిక్కుకుని ఎంత మాత్రము దేవుని ప్రత్యక్షతకు దూరమైపోకూడదు. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు, మనమందరము కలిసి పరలోక సంబంధమైన అనుభవం కలిగి జీవించాలి.
జీవించాలి, పరలోక సంబంధమైన అనుభవం కలిగి నడవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? ఇప్పుడు మనం ఆలోచన చేస్తే అక్కడున్న వచనాల్ని మరలా ఒక్కసారి క్లారిటీగా చదువుదాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకండి. ఎలయనగా మీరు మృతి పొందితిరి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. మనం చచ్చిపోయాం. చెప్పండి, నేను చనిపోయాను అన్నవారు ఎవరైనా ఉంటే చేతులు పైకెత్తండి. చావలేదు మీరు ఇంకా? చావకుండా ఏ విధంగా క్రీస్తులో జీవించగలదు? క్రీస్తులో జీవించాలంటే ఈ లోకంలో మనం ఎలా ఉండాలి? ఇప్పుడు ఎలా ఉండాలి? చచ్చిన వాడిగా ఉండాలి. చెప్పాలి, మనము మృతులైతిమి, లోక సంబంధులుగా చనిపోయాం. ఇప్పుడు లోక సంబంధమైన వాటి అన్నిటి విషయాల్లో మనకు అధికారం ఇంకా ఉందా? లోక సంబంధంలో భాగస్థులం అవడానికి మనకు అధికారము ఉందా? లోకంలో ఉన్న వాటిని ఆశించడానికి, వాటిని పొందుకోవడానికి, వాటిని బట్టి నడవడానికి, వాటిని బట్టి జీవించడానికి, వాటిని బట్టి సంతోషించడానికి, ఉల్లసించడానికి, ప్రతి పరిస్థితిని బట్టి ఇంకా నడవడానికి ఏ విధమైన అధికారం లేదు. చనిపోయిన వాడికి భూమి మీద ఏ విధంగా అధికారం లేదో, చనిపోయిన వాడు ఇంకా ఇది నాది అది నాదని భూమి మీదకి వచ్చి దెబ్బలాడలేడు. చనిపోయిన వాడు ఇంకా భూమి మీదకి వచ్చి నేను ఉన్నాను నన్ను ఎందుకు చేర్చుకోరు అని అడగడు. అదే విధముగా చనిపోయిన మనము ఇంకా పరలోక సంబంధమైన అనుభవం కలిగి ఉండవలసిందే కానీ భూ సంబంధమైన అనుభవముతో మనము జీవించకూడదు. దేవునికి స్తోత్రం చెప్పాలి. క్లారిటీగా చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాస్తూ. ఏమని రాస్తున్నాడు తెలుసా? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే లోక సంబంధమైన ఆచారాల్లో, లోక సంబంధమైన పద్ధతుల్లో, లోక సంబంధమైన స్థితిలో మీరు ఇంకా జీవించకూడదు. మీరు క్రీస్తుతో కూడా లేపబడ్డారు అంటే మీరు మృతులయ్యారు. మీ జీవము అక్కడ పరమ తండ్రితో పాటు అంటే క్రీస్తుతో పాటు దాచబడి ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మన పౌర స్థితి ఇక్కడ లేదు, పరలోకంలో ఉంది. ఎక్కడుంది? పరలోకంలో ఉంది మన పౌర స్థితి. ఇంకా మనం ఈ లోక సంబంధం కాదు కనుక లోకంలో ఉన్న ముచ్చటలు మనకు అవసరం లేదు, లోకంలో ఉన్న ఆచారాలు మనకు అవసరం లేదు, లోకంలో ఉన్న పద్ధతులు మనకు అవసరం లేదు, లోకంలో ఉన్న స్థితి ఏమాత్రం కూడా మనం అనుసరించవలసిన అవసరము లేదు. అంటే నేను చనిపోయాను. ఎందుకు రావట్లేదు నువ్వు మాతో కలిసి నువ్వు ఎందుకు జీవించట్లేదు? మాతో కలిసి అన్ని ఆచారాలు నువ్వు ఎందుకు బాగొట్టలేదు? ఇదిగో చాలా మంది దేవుని బిడ్డలైనా కూడా చాలా మంది వాళ్ళు దేవుని సన్నిధికి వెళుతూ కూడా మాకు ఇవ్వాల్సినవి మాకు ఇస్తున్నారు, మాకు చేయవలసినవి మాకు చేస్తున్నారు, మాకు కూడా వస్తున్నారు, ఆ కోసేపు ఉంటున్నారు, ఆ తర్వాత వెళ్తున్నారు. అలా నువ్వు ఎందుకుంటావు అంటే వాళ్ళు ఇంకా చావలేదు కానీ నేను చనిపోయాను కాబట్టి నీతో రాను. నువ్వు చెప్పవలసిన సమాధానం, నేను లోక సంబంధంగా చనిపోయాను, నీతో నేను ఎలా రాగలను? లోక సంబంధంగా నేను చనిపోయాను, నీతో నేను ఎలా పోరాడగలను? లోక సంబంధంగా చనిపోయాను కాబట్టి ఇది నాది, దీంట్లో కూడా నాకు హక్కు ఉందని నేను ఎలా చెప్పగలను? నేను క్రీస్తుతో కూడా లేపబడిన వ్యక్తిని గనక, నేను క్రీస్తులో భాగస్థుడినై ఉన్నాను గనక నా జీవము లోకముతో ముడిపడలేదు, క్రీస్తుతో ముడిపడి పరమ తండ్రి దగ్గర దాచబడి ఉంది. మరి నేను ఏ విధముగా నేను ఇప్పుడు పోరాడగలను లోక సంబంధమైన విషయాలతో? ఏ విధముగా నేను వాటి గురించి ఆరాటపడతాను? ఇక్కడ నాకు అవసరం లేదు. అవి ఎంతటి వైనను పెట్టతో సమానమైన, అవి ఎంతటి వైనను అవి నాకు అవసరం లేదు కనుక వాటిని నేను తృఢప్రాయముగా ఎంచుతున్నాను కనుక నేను దేవుని సన్నిధిలో ఆయన ఆత్మాభిషేకముతో పరలోక అనుభవం కలిగి జీవించాలనుకుంటున్నాను. పరలోక అనుభవం అనేది ప్రతి విశ్వాసిలోనే ఉండవలసిన లక్షణం. నోరు తెరిస్తే పరలోకము గురించి మాట్లాడవలసిన వ్యక్తి నువ్వు. నోరు తెరిస్తే పరలోకము గురించి సాక్ష్యం చెప్పవలసిన వ్యక్తి నువ్వు. నోరు తెరిస్తే దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఆత్మ వరాల గురించి మాట్లాడవలసిన వ్యక్తి నువ్వు. నోరు తెరిస్తే దీవించవలసిన వ్యక్తి నువ్వు. నోరు తెరిస్తే ఆశీర్వదించవలసిన వ్యక్తి నువ్వు. నోరు తెరిస్తే అన్ని విషయాల్లో కూడా దేవుని సన్నిధిలో ఇక్కడ బిడ్డలకు, ఈ లోకంలో ఉన్న బిడ్డలకు మాదిరిగా బ్రతకవలసిన వ్యక్తి నువ్వు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎలా పొందుకోగలవు? ఈరోజు పరలోక అనుభవం నీ జీవితంలో ఉందా? పైనున్న వాటిని నువ్వు చూడగలిగావా?
పైనున్న వాటిని నువ్వు చూసి వాటిని పొందుకోవాలన్న ఒక ఆశతో నువ్వు బ్రతకగలుగుతున్నావా అన్నది ఒక్కసారి ప్రశ్న వేసుకుంటే అసలు మనకు అవి కంటికి కనబడట్లేదు కదండి. పైకి చూస్తుంటే చుక్కలు కనబడుతున్నాయి, పైకి చూస్తుంటే చంద్రుడు కనబడుతున్నాడు, సూర్యుడు కనబడుతున్నాడు, తెల్లటి మేఘాలు కనబడుతున్నాయి అని చెప్తాం. కానీ పరలోక సంబంధమైన అనుభవం గురించి ఈరోజు నేను నీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ఎంతమంది ఈరోజు తెలుసుకోవాలని ఆశపడుతున్నారు? మంచిది, దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఒక విషయాన్ని మనం గుర్తిందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఎంతమంది లేపబడ్డారు? ఆయనతో పాటు చనిపోయి ఆయనతో పాటు లేపబడిన వారు ఎంతమంది ఉన్నారు? ధైర్యముగా చెప్పుకోవాల్సిన విషయం, లెగిచి నిలబడి చప్పట్లు కొట్టి చెప్పుకోవలసిన విషయం, చిక్కుపడవలసిన విషయం కాదు ఇది. ఎలా చెప్పుకోవాలి? క్రీస్తుతో కూడా చనిపోయి తిరిగి లేచాను అని చెప్పుకోవలసిన విషయం ఇది. ఈ మాట చెప్పగానే చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచవలసిన విషయం ఇది. కానీ ఇంకా నువ్వు లోకములో ఉన్న వాటి విషయములో ఆలోచిస్తూ ఎత్తాలా చేయమానాలా అన్నట్లుగా ఎత్తుతున్నావు. క్రీస్తుతో కూడా నేను చనిపోయి లేచానన్నవారు ఏ విధముగా? రైట్. ఇప్పుడు ఎంతమంది క్రీస్తు నామంలో బాప్తిసం తీసుకున్నారు? యేసు క్రీస్తు నామంలో చెప్పండి. బాప్తిసం తీసుకున్న వారందరూ కూడా. మీరు తీసుకున్నది సిలకరింపు బాప్తిసమా, ముంచుడి బాప్తిసమా, లేకపోతే జెండా కింద నడిచే ఆచారపు బాప్తిసమా? చెప్పాలి. ముంచుడు బాప్తిసమా, సిలకరింపు బాప్తిసమా, జెండా కింద నడిచే ఆచారము కలిగిన బాప్తిసమా? ఏది కరెక్ట్? ఇప్పుడు ఏది కరెక్ట్? ముంచుడు బాప్తిసం కరెక్ట్ అని మనం అంటున్నాం. ఆ బాప్తిసము చిలకరింపు బాప్తిసం కరెక్ట్ అని లోదరన్ ఆర్చియం బ్రదర్స్ చెప్తున్నారు. జెండా కింద నడవడం కరెక్ట్ అని రక్షణ సైన్యం యొక్క బ్రదర్స్ చెప్తున్నారు. మరి ముంచుడు బాప్తిసం కరెక్ట్ అని మనం చెప్తున్నాం. అసలు ఎక్కడైనా రాసుందా ముంచుడు బాప్తిసం కరెక్ట్ అని? మీరు దేన్ని బట్టి చెప్పగలరు? ఎక్కడ రాసుంది ముంచుడు బాప్తిసం కరెక్ట్ అని? చెప్పాలి. ముంచుడు బాప్తిసం కరెక్ట్ అని ఎక్కడ రాసుంది? పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతారుగా కొంతమంది, కాబట్టి కొంతమంది అయినా చదువుతారుగా. ఎక్కడ రాసుంది ముంచుడు బాప్తిసం కరెక్ట్ అని? సమాధానం ఉందా? యేసయ్య ముంచే కదా తీసుకున్నాడు, అవునా? అక్కడ ములిగడని రాసుందా? యేసయ్య యోహాను చేతుల మీదుగా బాప్తిసం తీసుకున్నాడు. ఆయన చిలకరిపించాడు, ముంచాడు, ఎవడ తెలుసు కదా? ముంచాడా? యర్దాను నదిలో ఇచ్చాడు అంతే. అంటే ముంచారనుందా? మరి ఎలా చెప్పగలదు ఇప్పుడు ముంచుడు బాప్తిసం కరెక్ట్ అండి అని చెప్పారుగా? ఏ ఆధారమును బట్టి మీరు ముంచుడు బాప్తిసం తీసుకున్నారు? నేను తప్పు అంటాను. ఇప్పుడు మీరు నిరూపించగలదురా? నిరూపించగలదురా? అమ్మా, పరలోక అనుభవం అంటే ఏమిటో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరు క్రీస్తుతో కూడా లేపబడడం అంటే ఏంటో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ముంచుడు బాప్తిసం కరెక్ట్ అన్నది ఎక్కడ రాసి ఉందంటే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం కానీ క్లియర్గా చదవండి, బాగా చదవండి. మౌతులో చదువు బాబు. అట్లనరాదు. అందరూ తీసారా? సహోదరుడు చదువుతుండగా అందరూ విందా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడును, అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొంది ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై
యందును. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు బాప్తిస్మం వలన చనిపోయి పాతి పెట్టబడ్డావు ఆయనతో పాటు. అలాగే బాప్తిస్మం వలన ఆయనతో పాటు మరణాన్ని జయించి లేపబడ్డావు. పునరుద్ధానంలో ఐక్యత ఉంది. అర్థమవుతుందా? పునరుద్ధానంలో నువ్వు ఆయనతో పాటు కలిసి లేచావు, మరణంలో కూడా ఆయనతో పాటు కలిసి చనిపోయావు. దేని విషయంలో? బాప్తిస్మం విషయంలో. అర్థమవుతుందా? బాప్తిస్మం తీసుకోవడం విషయంలో చనిపోయావు ఆయనతో పాటు. అలాగే బాప్తిస్మం తీసుకోవడం విషయంలో ఆయనతో పాటు లేపబడ్డావు. ఇది ఎలా సాధ్యం? దేని విషయంలో సాధ్యం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక సహోదరుడు ఇలా రండి, దయచేసి ఒక సహోదరుడు ఇటు రండి, రావాలి త్వరగా. బాప్తిస్మం, ముంచుడి బాప్తిస్మం కరెక్ట్ అన్నది మీకు ఉదాహరణగా చేసి చూపిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సహోదరుడు ఇప్పుడు బాప్తిస్మం తీసుకోవడానికి నా దగ్గరికి వచ్చాడు. మేమున్నది నీటిలో. ఎక్కడున్నాం? నీటిలో ఉన్నాం. ఇది కాలం అనుకోండి, చెరువు అనుకోండి, బోధ అనుకోండి, లేకపోతే గోదావరి అనుకోండి, లేకపోతే నది అనుకోండి, మీ ఇష్టం. కానీ నీటిలో ఉన్నాం ఇప్పుడు మేము. ఏది అనుకున్నా పట్ల దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈయన బాప్తిస్మానికి ఈయన వచ్చాడు. నేను ఈయన పాపాలన్నీ పరిశుద్ధాత్ముని ద్వారా ఒప్పింపజేసి, అర్థమవుతుందా? ఒప్పింపజేసేవాడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తున్నాడు కనుక ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే అడిగాడు కాబట్టి ఈయన ఒప్పుకున్నాడు. ప్రతి పాపాన్ని ఒప్పుకున్నాడు, ప్రతి అతిక్రమాన్ని ఒప్పుకున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిస్మం తీసుకోవడము, మీరు ఎవరైనా బలవంతం వల్ల తీసుకుంటున్నారా లేకపోతే మీరు నమ్మి తీసుకుంటున్నారా అంటే ఈయనేం చెప్పాలి? బలవంతంగా తీసుకుంటున్నారంటే, ఎవరైనా బలవంతం చేస్తారంటే ఇవ్వకూడదు, అది చాలా తప్పు. స్తోత్రం చెప్పండి. నమ్మి తీసుకోవాలి. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఈయన బాప్తిస్మం తీసుకుంటూ వచ్చాడు. మేము నీటిలో ఉన్నాము. ఇటు తిరిగాడు. ఇప్పుడు ఈయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో కూర్చోండి. మునిగాడు. ఒక క్షణం కనబడతాడు మనకి. ఎక్కడున్నాడు ఇప్పుడు ఈయన? ఒక క్షణం కావచ్చు, 2 సెకండ్లు కావచ్చు, 3 సెకండ్లు కావచ్చు. ఇప్పుడు ఈయన ఎక్కడున్నాడు? నీటిలో ఉన్నాడు. అర్థమవుతుందా? ఈ నీటిలో ఉండటమే యేసుక్రీస్తు నామములో పాపాలు ఒప్పుకొని ఆ పాపానుసారముగా ఇతడు చనిపోయాడు. యేసుక్రీస్తుతో పాటు చనిపోయాడు. సమాధి చేయబడ్డాడు. సమాధి అన్నమాట. ఇప్పుడు సమాధి చేయబడ్డాడు. ఇప్పుడు ఈయన లేపబడమే పునరుత్థానంలో సాదృశ్యం. మునగడము ఆయనతో పాటు పాతి పెట్టబడడం. అర్థమవుతుందా? మునగడం ఏమిటి? ఆయనతో పాటు పాతి పెట్టబడడం. లేపబడము ఆయనతో పాటు సమాధిలో నుండి పునరుద్ధానంలో భాగస్థులమవడం. ఇప్పుడు ముంచుడి బాప్తిస్మం కట్టు అన్నది ఈ వాక్యము మనకి నిరూపిస్తుంది. థాంక్ యూ జీసస్. గట్టిగా చెప్పాలి. ముంచుడి బాప్తిస్మం కట్టు అని ఎలా చెప్పగలరు అంటే ఇది దానికి ఆన్సర్. బాప్తిస్మం అంటే ఆయన మరణంలో భాగం పొందుకోవడం, ఆయనతో పాటు పునరుద్ధానంలో భాగం పొందుకోవడం. ఇది బాప్తిస్మం అంటే. బాప్తిస్మం అంటే వేరే విషయం కాదు. జాగ్రత్తగా వినండి. బాప్తిస్మం అంటే ఏంటంటే ఆయనతో పాటు మరణించడం, ఆయనతో పాటు లేపబడడం. అర్థమవుతుందా? ఇది బాప్తిస్మము వలన జరిగింది అంటున్నాడు అక్కడ భక్తుడు. ఇప్పుడు ఈయన బాప్తిస్మం తీసుకోవడం వలన మునిగడం వలన పాతి పెట్టబడ్డాడు, లేపబడడం వల్ల ఆయనతో పాటు లేచాడని సాదృశ్యంలోనికి తీసుకుని వెళ్తుంది. అర్థమవుతుందా? ఆలోచన చేయండి. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఎంతమంది ఆయనతో పాటు మరణించి ఆయనతో పాటు తిరిగి లేచారు? నేను లేపబడ్డానండి అన్నవారు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. క్రీస్తుతో పాటు నేను చచ్చిపోలేదే, క్రీస్తుతో పాటు నువ్వు చనిపోలేదే. ఆయన 2000 సంవత్సరాల క్రితం చనిపోయాడు. ఇప్పుడు ఆయనతో పాటు లేపబడడం ఏంటి? ఆయనతో పాటు చనిపోతే ఆయనతో పాటు లేదు. కానీ నువ్వు ఎప్పుడు నమ్మి బాప్తిస్మం తీసుకుంటున్నావో అప్పుడు ఆయనతో పాటు చనిపోయి ఆయనతో పాటు లేపబడుతున్నావు అన్నది విశ్వాస సంబంధమైన క్రియ. దేవునికి స్తోత్రం చెప్పాలి. అది విశ్వాస సంబంధమైన క్రియ. ఆ క్రియ మూలముగా నువ్వు క్రీస్తుతో పాటు లేపబడ్డావు. కాబట్టి ఇప్పుడు నీ అనుభవము పరలోకముతో ఉండాలి, పరలోకపు ప్రత్యక్షతలతో ఉండాలి, పరలోక సంబంధమైన అభిషేకంతో ఉండాలి, పరలోక సంబంధమైన అక్కడ 24 పెద్దలతో నీ అనుభవం ఉండాలి, పరలోక సంబంధమైన దేవదూతలతో నీ అనుభవం ఉండాలి, పరలోక సంబంధమైన అక్కడ ఉన్న వస్తువులతో నీ అనుభవం ఉండాలి, పరలోక సంబంధమైన క్రీస్తు నాథునితో నీ యొక్క సహవాసం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీ ఇరుగు పొరుగు వారు ఎవరు? దేవదూతలే. నీ బంధువులు ఎవరు? దేవదూతలే. నీ యొక్క రక్త సంబంధులు ఎవరు? అక్కడున్న పరిశుద్ధులే. దేవునికి మహిమ కలుగును గాక. ఇది పరలోక సంబంధమైన అనుభవం. ఈ అనుభవము కలిగి జీవించాలి అంటే నువ్వు ఏం చెయ్యాలి?
ఈ లోక సంబంధమైన వ్యక్తిగా మరణించాలి, లోక సంబంధమైన వ్యక్తిగా చనిపోవాలి, లోక సంబంధమైన వ్యక్తిగా ఏ మాత్రము కూడా నువ్వు ఆశించకుండా లోక సంబంధమైన వ్యక్తిగా పూర్తిగా చనిపోయి పరలోక సంబంధమైన వ్యక్తిగా లేపబడాలి. అటువంటి స్థితిని బట్టి నువ్వు బ్రతకడానికి ఇష్టపడాలి. అటువంటి స్థితిని బట్టి నీవు దేవుని సన్నిధిలో నిలబడాలి. స్తోత్రం చెప్పాలి కదా. బాప్తిసం తీసుకున్న తర్వాత యేసు ప్రభు ఉపవాసం ఉన్నాడు. ఎన్ని దినాలు? 40 దినాలు. ఎక్కడికి కొనుక్కోబడ్డాడు? అరణ్యములోనికి ఆత్మచేత కొనుక్కోబడ్డాడు. శోధించబడడానికని రాయబడి ఉంటుంది అక్కడ. అవునా? బాప్తిసం తీసుకున్న తర్వాత నీవు పరలోక సంబంధమైన అనుభవం సంపాదించుకోవాలంటే యేసు ప్రభువుని వెంబడించే రీతి ఇంకా లోక సంబంధముగా ఉండకూడదు. లోకంలో ఉన్న వాటిని వెతుకుతూ ఆయన వెంబడించకూడదు. లోకంలో ఉన్న వాటిని మరి కావాలనుకుంటూ ఆయన వెంబడించకూడదు. ఆయన వెంబడించే స్థితి ఇంకెలా ఉండాలంటే మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఎలా వెతకాలి? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఇంకా లోక సంబంధమైనవి ఏమీ నువ్వు అడగకూడదు. అడగకుండా నువ్వు నిలబడగలిగితే ఖచ్చితంగా నీకేది అవసరమో, నీకేది కావాలో, నీకేది ప్రయోజనకరమో అవన్నీ దేవుడు నీ కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి పాడేస్తాడు. ఏ కొదువ ఉండదు. కానీ నువ్వు అడుగుతూ ఉన్నావంటే నాకు ఇది కావాలి ప్రభా, ఇది కొద్దుగా ఉంది, ఇది వెలుతుగా ఉంది, ఈ స్థితిని బట్టి నేను నడవాలి, అయ్యో నేను చాలా బాధపడుతున్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, శోధనలో ఉన్నానని ఆయన దగ్గర ఈ లోక సంబంధమైన వాటి కోసం ఏడవడం ప్రారంభిస్తే అది మరణానికి దారి తీస్తుంది. ఏ విధముగా అంటావేమో, లోక సంబంధమైన దుఃఖము మరణం, దైవానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు. ఈరోజు లోక సంబంధంగా నువ్వు దుఃఖిస్తే దేవుడి దగ్గరికి వచ్చి ప్రభు నాకు ఇల్లు లేదని, నాకు పొలం లేదని, లేకపోతే నన్ను ఆదరించేవారు లేరని, నన్ను నడిపించేవారు లేరని, ఈ లోకంలో నన్ను చూసుకునేవారు లేరని, ఈ లోకంలో నాకు ఏమాత్రము కూడా విలువ లేదని లోక సంబంధమైన దుఃఖముతో, లోక సంబంధమైన ఏడుపుతో ఆయన దగ్గరికి వచ్చి కన్నీరు కారిస్తే మరణంలోనికి నడిపించబడతావు, మరణంలోనికి నడిపించబడతావు. కానీ దేవుని సన్నిధిలో దైవానుసారమైన దుఃఖం ఉండాలి. దైవానుసారమైన దుఃఖము ఎక్కడికి వెళ్తుందో తెలుసా? మారు మనస్సులోనికి నడిపిస్తుంది, రక్షణలోనికి నడిపిస్తుంది, ఆత్మమూలమైన ప్రత్యక్షతలోనికి నడిపిస్తుంది. మూడవదిగా పరలోకపు అనుభవాన్ని నీకు నేర్పిస్తుంది. ఏ మాత్రము కూడా డౌట్ లేకుండా నువ్వు దైవానుసారమైన దుఃఖముతో రగిలిపోతూ ఉండాలి, మండుతూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి. ఆత్మానుసారమైన అగ్ని కావాలని ఏడుస్తూ ప్రార్థన చేయాలి. ఎందుకంటే అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి ఇవ్వబడును అన్నాడు. కానీ ఈ లోకంలో ప్రతి ఒక్కరు దరిద్రానికి లోకంలో ఉన్నవి అడుగుతున్నారు. అడుగుడి ఇవ్వబడును అన్న మాటని అపార్థం చేసుకుని ఈ లోకంలో ఏవైతే ఉన్నాయో, ఈ లోకంలో ఏదైతే మనకు సంతోషాన్ని కలగజేస్తుందో, ఈ లోకంలో ఏదైతే మనకు ఆనందాన్ని కలగజేస్తుందో, ఏదైతే ఈ లోకంలో మనకు ప్రయోజనకరముగా ఉంటుందో, మనల్ని ఘనముగా నిలబెడుతుందో అదే అడుగుతున్నారు. కానీ ప్రభు సన్నిధిలో అడగమన్నది అది కాదు. అక్కడ కింద ఏమని రాశాడో తెలుసా? అడుగుడి మీకు ఇవ్వమని, ఆ తర్వాత అడుగు వారికి మరి నిశ్చయముగా నా తండ్రి పరిశుద్ధాత్మను అనుగ్రహించును అన్నాడు. అంటే ఏమడగాలి ఇప్పుడు నువ్వు? అడగక్కర్లేదు. ఈ లోకంలో నీకు ఏం కావలసిన అడగక్కర్లేదు. ప్రభు నాకు ఇది కావాలి అడగక్కర్లేదు. ప్రభు ఇది నాకు కావాలి అడగక్కర్లేదు. నేను దేవుని సన్నిధిలో అసలు ఏమీ అడగను. ప్రతి అవసరము నాకు కావలసింది నా చేతిలోకి వస్తుంది. నా అవసరాలు ఏంటో నా దేవుడికి తెలుసు, నా అవసరాలు ఏంటో నా దేవుడికి తెలుసు. ఏది అడగనని అడగకుండానే దేవుని సన్నిధిలో ఎవరైనా ఏంటంటే దేవుని చిత్తం అండి, ఆయన కృప ఎప్పుడుంటే అప్పుడు ఇస్తాడు. నాకు అది అప్పటికి అవసరం అనుకున్న టైం కాదు నాకు ఇస్తాడు. నాకు ఇప్పుడే అవసరం లేదు, నాకు అడగవలసిన పని లేదు. ఎందుకంటే నాకు ఏది కావాలో నా తండ్రికి బాగా తెలుసు. నేను ఎందుకు అడగాలి? నేను అడగవలసింది ఏమిటంటే పరిశుద్ధాత్మ అభిషేకం, ఏడింతల అభిషేకం, ఆత్మమూలమైన ప్రత్యక్షత. ఆయన అభిషేకాన్ని కలిగి జీవించాలి, ఆయన మహిమను కలిగి జీవించాలి, ఆయన ప్రత్యక్షతను కలిగి జీవించాలి, ఆయన ఆత్మమూలమైన నడుపుదలను కలిగి జీవించాలి. పరలోక సంబంధమైన అనుభవాన్ని నేను ఇక్కడ నేర్చుకోవాలి. కాబట్టి అటువంటి అనుభవం నాకు కావాలని నేను అడగాలి. ఏదైతే నువ్వు అడుగుచున్నావో పరలోక సంబంధమైన వరము అది ఖచ్చితంగా దేవుడు ఇవ్వడానికి ఆకాశాన్ని చీల్చుకుని మరి నీ దగ్గరికి రాబోతున్నాడు ఆయన. అందులో ఏమాత్రం డౌట్ లేదు. అడిగి మరీ పొందుకోవలసిన స్థితి పరలోక సంబంధమైనది. ఈ రోజున చాలా మంది దేవుని సన్నిధిలో పొందుకోవలసినవి పొందుకోకుండా అవసరం లేని వాటి కోసం కన్నీరు కారుస్తున్నారు,
అవసరం లేని వాటి కోసం ఉపవాసాలు ఉంటున్నారు. అవసరం లేని వాటి కోసము దుఃఖిస్తూ 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 దేవుని సన్నిధిలో కనిపెడుతున్నారు. అవి అడగకుండా నీకు ఇచ్చేవి, అడగకుండా నీకు ఇచ్చేవి. కానీ నువ్వేమనుకుంటున్నావు తెలుసా? ఉపవాసం ఉండడం వల్ల, కన్నీరు కార్చడం వల్ల అవన్నీ నాకు వచ్చినాయి నువ్వు అనుకుంటున్నావు. వేస్ట్ అయిపోయింది నీ ఉపవాసం, వేస్ట్ అయిపోయింది నీ కన్నీటి ప్రార్థన. అవేమి చేయక్కర్లేదు. కన్నీరు కార్చితే అడిగితే బ్రతిమాలించుకుని ఇస్తాడనుకుంటున్నావా? కాదు. నీ ఉపవాసము, నీ కన్నీటి ప్రార్థన అక్కర్లేదు ఈ లోకంలో ఉన్న వాటి కోసం. దేని కోసం ఉపవాసం ఉండాలి? యేసు ప్రభు ఒక రోజున కొంతమంది మనుషులతో ఏమన్నాడు తెలుసా? వాళ్ళు వచ్చి ప్రశ్న వేశారు, ఏవయ్యా, యోహాను శిష్యులు తరచుగా ఉపవాసం ఉంటున్నారు, తరచుగా ఉపవాసం ఉంటున్నారు, నీ శిష్యులైంది అసలు ఉపవాసం ఉండరు అని చెప్పాడు. అప్పుడు వెంటనే యేసు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? పెళ్లి కుమారుడు తనతో పాటు ఉన్నప్పుడు ఎవరైనా ఉపవాసము ఉండక్కర్లేదు, పెళ్లి కుమారుడు కొనిపోయే దినాలు వస్తున్నాయి, అప్పుడు ఉపవాసం ఉంటారు. చూడండి, వీళ్ళు ఉపవాసం లేరు. మాకు ఇది కావాలి అది కావాలని ఎప్పుడైనా ఉపవాసంతో ప్రార్థన చేశారా? లేదు. రొట్టెలు లేక రాలా? లోకావసరాలు లేక తీర్చబడలా? కొదువులు లేక తీర్చబడలా? ఉపవాసంతో ప్రార్థన చేసి పొందుకున్నారు వీళ్ళు. ఉపవాసంతో ప్రార్థన చేసి పొందుకున్నారా? లేదు. దేని గురించి చేయవలసి వచ్చింది ఉపవాసం? వీళ్ళు పెంతెకొస్తు దినం రోజున 18 రోజులు ఉపవాసం ఉన్నారు. దేని గురించి ఉన్నారు? మాట్లాడరే. వాళ్ళు పొందుకున్న ఉపవాసము ఈ లోక సంబంధమైన వాటిని పొందుకోవడానికి కాదు. వాళ్ళు చేసిన ఉపవాస ప్రార్థనలు ఈ లోక సంబంధమైన వాటిని బట్టి నడవడానికి కాదు. పరలోక అనుభవాన్ని సంపాదించుకోవడానికి, వారు పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకోవడానికి వారు ఉపవాస ప్రార్థనలు చేశారు. ఉపవాస ప్రార్థన అనేది ఈ లోక సంబంధమైన వాటిని బట్టి ఏడవడానికి కాదు. ఈ లోకంలో నీకున్న శ్రమను బట్టి ప్రార్థించడానికి కాదు. ఈ లోకంలో ఉన్న నీకున్న వ్యాధిని బట్టి ప్రార్థించడానికి కాదు. కష్టాలను బట్టి ప్రార్థించడానికి కాదు. ఉపవాస ప్రార్థన ఆయనతో ఒక సహవాసం ఏర్పరచుకోవడానికి, ఆయన్ని కలిగి జీవించడానికి, ఒక మాటలో చెప్పాలంటే పరలోక అనుభవాన్ని కలిగి జీవించడానికి. స్తోత్రం చెప్పాలి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సహోదరుడు ఏమన్నాడు తెలుసా? అన్నపానములు మాని నీతో కలిసి ఉండుట పరలోకపు అనుభవం అన్నాడు. స్తోత్రం చెప్పాలి. అన్నపానములు మాని ఆయనతో కలిసి ఉండుట ఏ అనుభవం అంట? అన్నపానములు మరిచిపోయి ఆయనతో కలిసి ఉండుట పరలోకపు అనుభవం. ఇదే కదా నా యొక్క మహాభాగ్యము అని పాడుతున్నాడు పాట ఒక దైవజనుడు. స్తోత్రం చెప్పండి. ఆయన సన్నిధిలో నిలబడి పరలోకపు ప్రత్యక్షతలు చూడాలి అంటే నువ్వు ఈ లోకంలో చనిపోయావు కనుక లోకంలో ఉన్న వాటిని బట్టి నువ్వు అడగక్కర్లొద్దు. స్తోత్రం చెప్పాలి. లోకంలో ఉన్నవాడికి అవి కావాలి కాబట్టి వాడు ఏడుస్తాడు. నువ్వు పరలోక సంబంధిని, పరలోకంలో ఉన్నవన్నీ నీవే. అవి లోకంలో ఉన్న వాటి కంటేనో ప్రాముఖ్యమైనవి. అవి పొందుకోగలిగితే ఈ లోకంలో ఉన్నవి అంతండి మీ జీవితంలో రావడానికి క్షణం మాత్రం పట్టదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. జాగ్రత్తగా నా మాటలు విందాం. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా నీ జీవితంలో అభిషేకం పొందడానికి, నీ జీవితంలో దేవుడితో ఒక సహవాసం కలిగి జీవించడానికి, ఆత్మమూలమైన శక్తితో నింపబడడానికి, నడిపించబడడానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. పరలోక సంబంధమైన అనుభవం అంటే ఏమిటి, అది ఎలా పొందుకోగలదు అన్నది చూస్తే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారని మీకు అర్థమైతే, మీరు క్రీస్తుతో కూడా లేపబడ్డాము అని మీరు తెలుసుకుంటే, నేను నమ్మి విశ్వసించి బాప్తిసం తీసుకున్నానని నువ్వు నమ్మితే, ఆ విశ్వాసమైన క్రియ నీలో ఉంటే, నువ్వు చచ్చి బ్రతికానని అంటే యేసు నామములో లోకంలో చనిపోయి మృతులయ్యి పరలోక సంబంధమైన వ్యక్తిగా నువ్వు బ్రతుకుచున్నావు అన్నది నువ్వు ఆలోచన కలిగి ఉంటే, నువ్వు పరలోక సంబంధమైన వ్యక్తివని నువ్వు నమ్మితే, ఈరోజు పరలోక సంబంధమైన అనుభవం అంటే ఏమిటో నువ్వు తెలుసుకోవాలని నీతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మోషే 40 సంవత్సరాలు మరి ఐగుప్తు దేశంలో బ్రతికిన తర్వాత ఇంకొక 40 సంవత్సరాలు మిజ్జనీయ ప్రాంతంలో బ్రతికాడు. ఎందుకు? పనికిరాని వాడిగా బ్రతికాడు. ఏమిటో తెలియని స్థితిలో బ్రతికాడు. నా జీవితం ఏమిటో ఇలాగైపోయింది, 4 గొర్రెలు మేపుకోవడమే నా బ్రతికైపోయింది. ఐగుప్తు దేశంలో పిరమిడ్లు కట్టిన వాడిని, ఐగుప్తు దేశంలో గొప్ప ఇంజనీర్గా పనిచేసిన వాడిని, ఐగుప్తు దేశంలో మహాపాలక్రమశాలిగా పనిచేసిన వాడిని, ఈరోజు 4 గొర్రెలు మేపుకుంటాను. నా జీవితం ఇలాగైపోయింది. 80 సంవత్సరాల వయసు వచ్చేసింది. ఇంకా నేను బ్రతికే స్థితి ఏమిటి? నేను వృద్ధుడు అయిపోయాను, ఇంక నేను ఏం చేయగలను అన్న ఆలోచన కలిగిన వ్యక్తి
ఒక రోజున దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు పొదలో మండుతూ. దేవునికి స్తోత్రం చెప్పండి. పొదలో మండుతూ ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, నీవు పంపవలసిన వాడిని పంపవయ్యి అంటే, నేను నిన్నే ఎన్నుకున్నాను, నిన్ను పంపుతున్నాను. ఈ క్షణం నుంచి నువ్వు లోకంలో చనిపోయిన వ్యక్తివి, లోకంలో ఉన్న వాటిని నువ్వు వెంబడించవద్దు, నన్ను వెంబడించు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు యొక్క నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు కాబట్టి, లోకంలో ఉన్న నాకు అక్కర్లేదు, లోక సంబంధంగా చచ్చిపోయాను అనుకున్నాడు కాబట్టి, అతడు పరలోక అనుభవాన్ని కలిగి జీవించగలిగిన వ్యక్తిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఏ విధముగా పొందుకున్నాడు పరలోక అనుభవాన్ని అంటే, పరలోక సంబంధమైన అగ్ని ఒక పొదలో మండుతుంది. ఆ పొద ఎవరో కాదు మోషే, ఆ అగ్ని ఎవరో కాదు మోషే, ఆ చెట్టు ఎవరో కాదు మోషే, ఆ చెట్టు నీవే. ఆ మండుచున్న పొద నీ హృదయం, మండుచున్నది నీ దేవుడైన యెహోవా అని మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆ చెట్టు స్థానంలో నువ్వే ఉన్నావు, ఆ పొద స్థానంలో నీ హృదయం ఉంది. ఈ క్షణం నుంచి ఇశ్రాయేల్ ప్రజల్ని రక్షించడం కొరకు నీ హృదయం మండుతూ ఉండాలా. ఇశ్రాయేల్ ప్రజల్ని తీసుకొచ్చేంత వరకు, ఆ బానిసత్వంలో నుంచి బయటికి లాక్కొచ్చేంత వరకు నువ్వు మండుచూ ఉండాలా, మండుచూ ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మంట నీలో ఉండాలి. ఆ మంట లేకపోతే నువ్వు దేవునికి పనికిరావు. ఆ మంట లేకపోతే నువ్వు దేవుని సన్నిధిలో వాడబడలేవు. ఆ మంట లేకపోతే నువ్వు దేవుని సన్నిధిలో నిర్జీవమైన వ్యక్తివి. ఆ మంట లేకపోతే దేవుని సన్నిధిలో నువ్వు చచ్చిన వాడితో లెక్క, మృతుడుగా మృతురాలుగా ఉన్నట్లే నీవు దేవుడు నిన్ను ఎంత మాత్రము కూడా పట్టించుకోడు. దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా, హల్లెలూయా. మండుతూ ఉండాలి మనం ఎప్పుడు కూడా. దేవుని శక్తితో నింపబడుతూ ఉండాలి. అభిషేకం మన మీదకి రావాలి. మోషే ఆ పరలోకపు దర్శనం, ఒక్క దర్శనం చూసి, ఆ పొదలో మండుచున్న అగ్నిని చూసి చల్లారిపోయాడు అనుకుంటున్నారా? లేదు. అక్కడ నుండి వెళ్ళినప్పుడు అతని ఆలోచన మారిపోయి, అతని తలంపులు మారిపోయి, గొర్రెలు లేవు, ఏమీ లేవు. వెళ్తుంటే భార్య అడుగుతుంది, గొర్రెలెక్కడా గొర్రెలెక్కడా అని అడుగుతుంది. సమాధానం లేదు. లోనికి వెళ్ళిపోయి మోకరించాడు, ప్రార్థన చేస్తున్నాడు, సూట్ కేసు చదువుకుంటున్నాడు, వచ్చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నారు? దేవుడు నాకు ఒక పని అప్పగించాడు, ఆ పని విషయంలో నేను వెళ్తున్నాను అంటే నేను వస్తానని బిడ్డలను తీసుకుని తయారయ్యింది. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుడు అతన్ని తీసుకువెళ్ళిన తర్వాత, ఐగుప్తు దేశం వెళ్ళిన తర్వాత, ఐగుప్తు చక్రవర్తి అయిన ఫరో ఎదుట నిలబెట్టి అద్భుతాలు చేయించడం మొదలుపెట్టాడు. అసలు ఐగుప్తు చక్రవర్తి అయిన ఫరో ఎదుట నిలబడడానికి ధైర్యం లేదు ఒకప్పుడు. ఆ మోషేకి ధైర్యం లేక కింద పారిపోయాడు. ఈరోజు ధైర్యం కలిగిన వాడగా, ఎందుకు? నన్ను చంపేస్తాడేమో అన్న భయంతో పారిపోయిన మోషే ఇప్పుడు ఐగుప్తు దేశంలోనికి వచ్చి ఆ ఫరో ఎదుటే ధైర్యముగా చేతి కర్రబట్టుకుని నిలబడ్డానికి కారణం ఏంటంటే, హే, చచ్చిన వాడిని ఏం చంపుతావురా? ఆల్రెడీ నేను క్రీస్తులో చచ్చిపోయాను, తిరిగి లేచాను, ఇక్కడ నన్నే చంపగలుగుతాడు వీడు అన్న రీతిలో నిలబడ్డాడు గనక, దేవుడి యొక్క శక్తిని కలిగి జీవిస్తున్నాడు గనక, పరలోకంలో ఉన్న వాటిని వెతకాలనుకున్నాడు కాబట్టి, లోక సంబంధమైన చచ్చిపోతానేమన్న భయం విడిచి ఫరో చక్రవర్తి అయిన ఫరో ఎదుట అలా నిలబడగలిగాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. లోక సంబంధంగా బ్రతుకుతున్న నీకు భయం, లోక సంబంధంగా బ్రతుకుతున్న నీకు వణుకు, లోక సంబంధంగా బ్రతుకుతున్న నీకు ఎవరితోనైనా మాట్లాడాలంటే ఏమైపోద్దని భయం. కానీ లోక సంబంధిగా చనిపోయి పరలోక సంబంధిగా లేచిన వారికి ఎవరికైనా సరే భయము, వణుకు, దడ ఏమి ఉండవు. ధైర్యముగా దేవుని మాటలు పలికెదరు. అపోస్తులు ఒక దినాన చనిపోతామని వాడు పారిపోయారు ఆ గిచ్చమనే తోటలో నుంచి. కానీ ఎప్పుడైతే అభిషేకం తాకిందో, లోక సంబంధంగా చనిపోయారో, పరలోక సంబంధమైన వ్యక్తులుగా బ్రతికారో, అప్పుడు అక్కడున్న న్యాయాధిపతులు, అక్కడున్న మతాధిపతులు, చంపేస్తాం ఆ నామంలో ప్రార్థన చేస్తే, ఆ నామంలో మీరు బాప్తిసం ఇస్తే చంపేస్తాం, ఆ మనిషిని అచ్చ మా మీదకి తీసుకురావాలనుకుంటున్నారా మీరు అని చెప్పినప్పుడు, ఈ అపోస్తులు చెప్పిన మాటలు ఏమిటో తెలుసండి? ఎవరి మాట వినాలయ్యా? మీ మాట, దేవుని మాట? మీ మాట వినడానికి మేము ఇక్కడేమి లోక సంబంధము కాము. ఎవరి మాట వినాలి మేము? దేవుని అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 29వ వచనం కానించి తీయాలి. అందుకు పేతురును అపోస్తలులను మనుషులకు కాదు దేవునికి మేము లోబడలేదు కదా. ఎవరికి లోబడాలి ఇప్పుడు? అంతకుముందు ఈ ధైర్యం ఉందా పేతురికి, అపోస్తలకి? మరి ఇప్పుడు ఎలా చెప్పగలుగుతున్నారు ఈ మాటలు? ఇప్పుడు ఎలా చెప్పగలుగుతున్నారు ఈ మాటలు? చచ్చి బ్రతికారు. చెప్పండి నాతో. మృతులైపోయారండి లోకంలో. ఇంకా లోకంలో చనిపోయారు. మనం మృతులమైతే మన జీవము క్రీస్తుతో పాటు ఉంది.
ఇప్పుడు వీళ్ళ జీవం ఎక్కడుంది? ఎక్కడుంది చెప్పాలి. ఇలా పోలుస్తున్నానని కాదు, కానీ ఒక మాంత్రికుడి దగ్గరికి పెద్దట్టుకుని చంపేస్తాను పొడిచేస్తానంటే పొడుచుకోరా అని ఎలా నిలబడతాడు? నువ్వు ఎన్నిసార్లు కూడా శృంగాక్షన్ చేస్తావు తప్పదేమి. ఎప్పుడైనా కథలు విన్నారా మీరు? మాంత్రికుని కథలు విన్నారా? ఎక్కడ దాచినట్టు వాడి ప్రాణాన్ని ఎక్కడ పెట్టాడు? అసలు పెట్టి 7 సముద్రాల అట్లా ఒక మర్రి చెట్టు త్వరలో. అబ్బో తెలబోంటే కదా కథలు వినడా? దేవునికి స్తోత్రం చెప్పాడు. 7 సముద్రాల ఆతల ఒక మర్రి చెట్టు త్వరలో వాడు ప్రాణం పెట్టాడు. ఇప్పుడు నువ్వు వాడు ధైర్యంగా మాట్లాడుతున్నాడంటే వాడి ప్రాణం ఎక్కడుంది? వాడి జీవం ఎక్కడుంది? యేసుతో లేపబడిన వారు కూడా లోకస్తులతో ధైర్యంగా ఎందుకు మాట్లాడతారంటే వీళ్ళ ప్రాణం ఇక్కడ లేదండి. ఎక్కడుంది? అక్కడుంది. క్రీస్తుతో కూడా దాచబడింది. ఏం చేయగలడు వీడు? ఏ విధముగా హింస పెట్టగలడు వీడు? పడతాడా? తిడతాడా? చంపేస్తాడు? చంపేయాలి. ఎక్కడికి వెళ్తానో తెలుసా? ఎక్కడికి వెళ్తాను? ఆనందమే పరమానందమే. స్తోత్రం చెప్పాలి. ఎక్కడికి వెళ్తే ఆనందం? ఎక్కడికి వెళ్తే ఆనందముతో ఉండాలి. ఎప్పుడైనా సరే చనిపోతే ఆనందం, బ్రతుకుడు క్రీస్తు. సాగు అయితే సాగుని లాభముగా ఎంచుకునేవాడు ఒక నిజమైన క్రైస్తవుడే. చచ్చిపోతానేమో అని భయపడేవాడు లోక సంబంధి. సాగు నాకు లాభం. ఏంటండి లాభం? వ్యాపారం చేస్తే వచ్చే లాభమా? 10 మంది నెత్తి మీద చేపెట్టేస్తే వచ్చేసే లాభమా? ఏమిటా లాభం? నేను చనిపోతే ఆ సావులను ఎక్కడికి తీసుకెళ్తా తెలుసా? ఇంకా బ్రతికుండి నీలాంటి పాపాత్ముడికి వాక్యం చెప్పడానికి బ్రతికున్నాను, కానీ ఇప్పుడు చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను తెలుసా? ఇప్పుడు మా మధ్య ఉన్న ఎడబాటు, అనగా క్రీస్తుకి నాకు, దేవునికి నాకు ఉన్న ఎడబాటు, దేవునికి నాకు ఉన్న మధ్య కూడా పగిలిపోతే ఇంకా ఏకమైపోతాను ఇద్దరు కూడా. అంత దగ్గరికి చేసేది సావే. ఏంటది? సావే. క్రీస్తుతో ఉంటే వరము నీకు సాగు తెచ్చింది. మరి సాగు లాభం కదా? ఇప్పుడు నీకు సాగు లాభం కదా? నిద్రపోండి, నేనేం వద్దాను. శవాలు ఎలాగే ఉంటాయి. ఇంకెంత చెప్పినా ఇంకంతే. ఇంకా ఆ శవాలకి ఏం చెప్పినా గిలినా స్పర్శ ఉండదు, పెడపెడి బాధ చేసినా స్పర్శ ఉండదు, ఏం చేసినా స్పర్శ ఉండదు. 100 కేజీలు బరువు పట్టుకెళ్ళి గుండెల మీద పెట్టేసిన వాటికి బరువు అనిపించదు. ఎందుకంటే చనిపోయారు కాబట్టి, ఆత్మీయులు చనిపోయారు కాబట్టి. స్తోత్రం చెప్పాలి కదా? కాదు, ఆత్మీయులు గారు నువ్వు చనిపోవలసింది. ఎక్కడా? ఒక సహోదరుడు అంటాడు ఈ క్షణమే చచ్చిపో అంటాడు. అంటే దానికి అర్థమైంది తెలుసా? లోకానుసారమైన వ్యక్తిగా ఈ క్షణమే చనిపో, పరలోక సంబంధమైన వ్యక్తిగా బ్రతుకో. మోషేకున్న ధైర్యం ఏంటో తెలుసా? ఇక్కడ అపోస్తులకున్న ధైర్యం ఏంటో తెలుసా? మా జీవం మాతో లేదు, మా ప్రాణం మా దగ్గర లేదు. పట్టుకుపోయాడు. ఎవరు పట్టుకుపోయారు? ఆయన పట్టుకుపోయాడు. ఆయన దాచిపెట్టాడు మా జీవాన్ని. చదవండి కిందకి ఏమంటున్నారు వాళ్ళు చూద్దాం. మీరు రాణును వేలాడదీసి సంహరించిన యేసును మన పితరులైన దేవుడు లేపెను. ఇశ్రాయేలునకు మారుమనసును పాప క్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిని గాను. ఇంకోళ్ళకి సౌండ్ లేదు, పక్కకి వెళ్ళి ఆలోచించుకుని వదిలేయండి అని అంటున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరైనా ఏమైనా చేయగలదురా? పరలోకపు అనుభవం అంటే ఏంటో చెప్తున్నాను, జాగ్రత్త ఇవ్వండి. మోషే ఇశ్రాయేలు ప్రజలను విడిపించుకుని వచ్చాడు. విడిపించుకుని వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం దాటిన తర్వాత మోషేని పర్వతం మీదకి రమ్మన్నాడు దేవుడు. పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత ఆ పర్వతం మీద నివసిస్తూ ఉన్నాడు. అంటే సీనాయి పర్వతం మీద అగ్ని దిగి వచ్చింది. దహించు అగ్ని అని ఉంటుంది అక్కడ వాక్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ దహించు అగ్ని ఆ యొక్క ధూపమోలే ఆ యొక్క పర్వతం మీదకి దిగి వస్తే ఆ పర్వతం మీదకి సరాసరి ఎక్కి వెళ్ళిపోయాడు, అగ్నిలోనికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు మోషే. దేవునికి స్తోత్రం చెప్పాలి. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే, నేను నీకు చూపిస్తున్నా దీని ప్రకారముగా భూమి మీద నేను వారితో నివాసము చేయడానికి. ఎవరితో?
ప్రజలతో, ఇజ్రాయేల్ ప్రజలతో నివాసం చేయడానికి నేను నీకు చూపిస్తున్న మాదిరి చొప్పున ఒక మందిరమును కట్టు అంటున్నాడు. స్తోత్రం చెప్పాలి. ఏం చూపిస్తున్నాడు ఇప్పుడు? ఒక మందిరాన్ని చూపిస్తున్నాడు. జాగ్రత్తగా వినాలి. ఆ మందిరాన్ని చూపిస్తూ ఆ మందిరము ప్రకారంగా భూమి మీద మందిరము కట్టమంటున్నాడు. ఒక్కసారి ఆలోచన చేయండి. మందిరమును చూపిస్తున్నాడు. ఎక్కడ చూపిస్తున్నాడు? పర్వతం మీద చూపిస్తున్నాడు. ఆ మందిరం ఇదివరకు భూమి మీద లేదు. ఇప్పుడు ఎక్కడ ఉందని ఆ మందిరం చూపిస్తున్నాడు? పర్వతం మీద ఉందా? ఏ పర్వతం మీదకి వచ్చాడు ఆయన? చెన్నై పర్వతం మీదకి వచ్చాడు. ఇప్పుడు ఆ పర్వతం మీద ఉందా మందిరం? ఇక్కడ ఈ పర్వతం మీద మందిరం ఉంది కాబట్టి ప్రజలందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఆరాధించమనాలి కదా ఆయన? లేదు. ఇప్పుడు మందిరం చూపిస్తున్నాడు అంటే పర్వతం మీద మందిరం ఉందా? లేదు. పర్వతం మీదకి ఎక్కిన తర్వాత పైకి చూడాలి. పైకి చూస్తే ఆకాశం తెరబడింది. ఆకాశం తెరబడిన తర్వాత పరలోకంలో ఉన్న మందిరాన్ని చూపిస్తున్నాడు. అప్పుడు అనుకున్నాడు, అబ్బా పరలోకం ఎంత అందంగా ఉంది, పరలోకపు ప్రత్యక్షత ఎంత బాగుంది, పరలోకపు అభిషేకం ఎంత బాగుంది, పరలోకములో ఉన్న మందిరం ఎంత సుందరముగా ఉన్నది అని ఆలోచన చేస్తే మోషే తక్కి అంటున్నాడు. సృహలో లేడు ఇంక మోషే టచ్ చేస్తున్నాడు. మోషే మోషే అని పిలవగానే వెంటనే ఉలిక్కబడి అప్రభువా అంటున్నాడు. మందిరాన్ని చూసే మైమరిచిపోతావేటియా? మందిరంలో ఉన్న వస్తువులు చూపిస్తాను చూడు. మందసము చూడు, దీపస్తంభము చూడు, బలిపీఠము చూడు, అందులో ఉన్న ప్రతి వస్తువును చూడు. నేను చూపిస్తున్న మాటిని చొప్పున వాటిని నువ్వు చెయ్యాలి. వాటిని చూస్తుంటే ఇతనికి స్పృహ లేడు. అంత ఉన్నతమైన స్థితిని చూస్తున్నాడు. పరలోక సంబంధమైన అనుభవం ఇతనికి ఏర్పడింది. ఇప్పుడు పరలోక సంబంధమైన శక్తి ఇతను పొందుకుంటున్నాడు. ఇప్పుడు ఎలా అన్నది చూస్తే 40 రోజులు అన్నం లేదు, 40 రోజులు వాటర్ లేదు, 40 రోజులు ఏ మాత్రం నిద్ర లేదు, భోజనం లేదు, మంచినీళ్ళు లేవు, అన్న పానీయములు లేవు, నిద్ర కట్టి మీద లేదు. 40 రోజులు దేవునితో నిలబడ్డాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. పరలోకాన్ని తెరవని ఆ పరలోకపు దర్శనాన్ని చూస్తున్నాడు మోషే. నువ్వు నిజముగా దేవునితో పాటు లేపబడిన వాడు అయితే, ఆయన బిడ్డగా నిలబడిన వ్యక్తి అయితే నీవు ఈ దర్శనం కలిగి జీవించాలి, ఈ అభిషేకము కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరైతే ఈ దర్శనం కావాలని నిజముగా క్రీస్తుతో కూడా లేపబడిన వారు ఉంటారో ఖచ్చితంగా వారు ఆత్మవశులై చూడబోతున్నారు ఆ పరలోకపు ప్రత్యక్షతను. మోషేకు చూపించిన మాదిరి అన్న ప్రకారముగానే వాక్యాలు ఉంటాయి. చూస్తారా? ఏంటి నిర్గమకాండం 25వ అధ్యాయం. అక్కడ ఏం చెప్తున్నాడో మనం చూద్దాం. నిర్గమకాండం 25వ అధ్యాయం తీశారా? 25:1 నుంచి చదవండి. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో ఉంచవలెను. ఏంటి 25 నిర్గమకాండం 25:1 నుంచి యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనఃపూర్వకముగా అర్పించు. ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. ఎలాగంట? కృతజ్ఞత అర్పణలు పట్టుకురండి అని దేవుడు చెప్పాడని మోషే చెప్పాలట. మోషే చెప్పినప్పుడు ఎవరి దగ్గర తీసుకోవాలంట? మోషే రోజు తెమ్మంటట అని కసురుకుని ఇసుక్కుని పిసినారిదనం ఇచ్చే వాళ్ళ దగ్గర తీసుకోవద్దన్నాడు. వాళ్ళ దగ్గరే ఉన్నాయి. అది శాపమై పామై వాళ్ళ కాటేసులా నేను చేస్తాను. కానీ ఎవరైతే మనస్ఫూర్తిగా ఇస్తున్నారో, ఎవరైతే ఇష్టపడి ఎంతైనా ఇవ్వడానికి సిద్ధపడుతున్నారో వాళ్ళ దగ్గర మాత్రమే తీసుకో. ఇవ్వని వాళ్ళ దగ్గర అస్సలు తీసుకోవద్దు. పిసినారికి ఇస్తున్న వాళ్ళ దగ్గర అస్సలు తీసుకోవద్దు. బలవంతంగా ఇస్తున్న వారి దగ్గర అస్సలు తీసుకోవద్దు. మనసు పూర్తిగా ఇస్తున్న వారి దగ్గర తీసుకో అని మాట్లాడాడు. అర్థమైందా? తీసుకుని ఏం చేయాలంట? మీరు వింటున్నారా? తీసుకుని ఏం చేయాలంట? ఏం చేయాలి? మందిరము కట్టడానికి. ఏ మందిరము? లోకంలో ఆరాధించడానికి పరలోక సంబంధమైన మందిరం. పరలోకంలో దేవుడు ఉన్నాడు. ఎందుకంటే పరలోకంలో మందిరం ఉంది కాబట్టి. మరి కిందికి రావాలంటే కింద ఏముండాలి? ఇప్పుడు ఆయన కిందికి రావాలంటే మన మధ్య నివాసం చేయాలంటే ఏముండాలి? ఇప్పుడు మందిరం ఉండాలి. మందిరం ఉండాలంటే ఇప్పుడు మోషే ఒక్కడు వాళ్ళు అవ్వదు కదా. మందిరానికి కావలసినవన్నీ కూడా ఆ ప్రజలే ఇవ్వాలి. ఇవ్వాలవద్దా? ఆ ప్రజలే ఇవ్వాలి. అందుకని తీసుకోమంటున్నాడు. ఇప్పుడు ఆకాశము తెరిచి పరలోకాన్ని చూపించి పరలోకంలో ఉన్న మందిరాన్ని చూపించిన దేవుడు ఆ పరలోకంలో నుంచి బంగారు గనిని పాడేయలేడు మందిరం కట్టడానికి.
అవునా కదా? దేవుడు నివసించడానికి మన మధ్యకు వస్తున్నాడంటే ఆయనకి ఇవ్వడానికి మనం ఏ పాటి వాళ్ళమో అని ఆలోచించడానికి వీలు లేకుండా ఆయనకి ఇచ్చేవారు ఎవరో చూద్దామని దేవుడు ఈ శాసనం పెట్టాడు. అక్కడ ఎవరు మనస్ఫూర్తిగా ఇస్తారో, ఇష్టపడి ఇస్తారో, మందిరం అంటే ఎంతమంది ముందుకు వస్తారో చూద్దాం అని పెట్టాడు. చదువుదాం కిందకి. మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణ ఏమనగా, వారి యొద్ద తీసుకోవాల్సిన అర్పణ ఏమిటంటే బంగారు, వెండి, ఇత్తడి, బంగారం, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్రవత్సల తోళ్లు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకును, పరిమళ ద్రవ్యములు దూపమునకు, సుగంధపు సంభారములు, లేత పచ్చలు, ఏఫోదుకును, పతకమునకును, చెక్కు రత్నములు అనునవే నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మించవలెను. చూసారా? మీ మధ్య నేను నివసించేటట్లు, మీ మధ్య నేను ఉండేటట్లు ఇవన్నీ తీసుకుని పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. గట్టిగా చప్పట్లు కూడా నిర్మించండి. ఇప్పుడు ఆ పరిశుద్ధ స్థలం కూడా ఎలా నిర్మించాలి? కింద చదవండి. నేను మీకు కనుపరచు విధముగా, నేను నీకు కనుపరిచిన విధముగా మందిరము యొక్క ఆరూపమును దాని ఉపకరణములన్నిటిని రూపమును నిర్మింపవలెను. గట్టిగా చప్పట్లు కొట్టండి. నేను నీకు కనుపరిచాను కదా, నేను నీకు చూపించాను కదా మందిరం. ఆ మందిరం యొక్క ఉపకరణములు నేను చూపించాను కదా. మందసము, దీపస్తంభము, బలిపీఠము, ధూపవేదిక, ఇవన్నీ చూపించాను కదా. సన్నిధి బల్లల రొట్లు, మందిర ఉపకరణములు ఇవన్నీ కూడా నేను చూపించిన మాదిరి ప్రకారముగా నువ్వు చెయ్యాలి. ఎక్కడ చూపించాడు? ఇప్పుడు అప్పటికి ఇంకా భూమి మీద మందిరం కట్టబడలేదు. అది తాత్కాలిక మందిరము. ఏమిటి అంటే ప్రత్యక్షపు గోడారము. ఇప్పుడు కట్టాలి. ఇప్పుడు ఆ గోడారం ఎలా ఉండాలంట? పరలోకములో ఉన్న మందిరముగా ఉండాలంట. మాదిరి అన్నాడు. స్తోత్రం చెప్పాలి కదా. ఇప్పుడు నేను మీతో చెప్తున్నాను, ఇతడు అలా కట్టాడంటే ఇతడికి ఎవరితో అనుభవం ఉంది? ఇప్పుడు ఎవరితో అనుభవం ఉంది? పరలోక సంబంధమైన దేవునితో, పరలోకముతో, పరలోకంలో ఉన్న మందిరముతో, పరలోకంలో ఉన్న ఉపకరణములతో, పరలోకంలో ఉన్న 24 పెద్దలతో, పరలోకంలో ఉన్న దేవదూతలతో అనుభవం ఉందా లేదు? ఇప్పుడు ఇతనికి ఉందా లేదా? బట్ పైన వాటిని వెతకడం అంటే మాకేం కనిపిస్తాయండి అంటే ఎలాగా? నువ్వు నిజముగా లేపబడిన వ్యక్తి అయితే పరలోకపు అనుభవం కలిగి ఉండాలి. నువ్వు క్రిస్టియన్స్ అనుకుంటున్నావు, నేను దేవుని బిడ్డను అనుకుంటున్నావు, నేను క్రైస్తవుని అనుకుంటున్నావు, నేను బాప్తిజం తీసుకున్నాను కదా అనుకుంటున్నావు. కానీ కరెక్ట్ కాదు. ఎప్పుడైతే అనుభవంలోనికి వస్తావో, ఎప్పుడైతే పరలోక సంబంధమైన అనుభవాన్ని కలిగి ఉంటావో, అప్పుడు నువ్వు నిజముగా దేవుని బిడ్డవి. అప్పుడు నువ్వు దేవుని బిడ్డగా ఈ లోకంలో ఏదైనా చేయగలదు. ఎలాంటి కష్టమైన పని అయినా సరే సులువుగా చేయగలదు. అసాధ్యమైనది ఏమన్నదు, అన్ని సుసాధ్యమే. సమస్తము చేయగలదు నువ్వు. ఎందుకంటే మండుతూ ఉంటావు, ఇంకా దేవుడే నీకు సమస్తమును చేయగలే శక్తిని నీకు అనుగ్రహిస్తాడు. మోషే ఒక రోజున ఇలాంటి అనుభవం కలిగిన వ్యక్తి కాబట్టి ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు చేతులు ఎత్తేసి కళ్ళు తేలేసి చూస్తుంటే, మోషే ఎందుకు నువ్వు నన్ను పిలిచి నన్ను ఎందుకు బ్రతిమానుకుంటావు? ఒక్కసారి నీ చేతిలో ఉన్న కర్ర పైకెత్తి ఎర్ర సముద్రం ఆజ్ఞాపించు, నువ్వు చేయగలదు ఈ కార్యం. మోషే నీ వల్ల అవుతుంది ఈ కార్యం. ఎందుకంటే నువ్వు పరలోక సంబంధమే, పరలోక సంబంధమైన అనుభవం కలిగిన వ్యక్తివి. చీల్చబడిగా ఎర్ర సముద్రాన్ని అన్నాడు. ఎర్ర సముద్రము మోషే మాటకు లోబడి రెండుగా చీల్చబడిపోయింది. నీకు అసాధ్యమైనది ఏముండదు, ఇంకా సుసాధ్యమే సమస్తము కూడా. నువ్వు పరలోక సంబంధమైన అనుభవం కలిగిన వ్యక్తి అయితే, నువ్వు సమస్తానికి ఏడుస్తున్నావంటే, ప్రతి విషయానికి బాధపడుతున్నావంటే, ప్రతి విషయానికి నువ్వు కృంగిపోతున్నావంటే కారణం ఏంటో తెలుసా? ఈ లోక సంబంధమైన వ్యక్తిగా బ్రతుకుతున్నావు కనుక. లోక సంబంధమైన వ్యక్తిగా బ్రతుకుతున్నావు కనుక. హనోకు దేవునితో నడిచెను అని ఉంటుంది. ఎంత అనుభవం కలిగిన వ్యక్తి అంటే అతను. కాబట్టి కొనుగోబడిను. అతనికి ఏమాత్రం కూడా లోక సంబంధమైన స్థితి, లోక సంబంధమైన ఆలోచన, లోక సంబంధమైన బలహీనతలు ఎందుకు లేవు? అతడు ఒకటే అనుకున్నాడు, నేను పరలోక సంబంధిని అనుకున్నాడు. స్తోత్రం చెప్పాలి కదా. లోక సంబంధులకు వచ్చే బలహీనతలు నాకు వచ్చినా అవి నన్ను ఏమి చేయలేవు. ఒకవేళ చంపేస్తాయా, దేవుడికి దగ్గరికి తీసుకెళ్తాయి అనే ఆలోచనతో ఉన్నాడు. కాబట్టి హనోకు దేవునితో నడవగలిగాడు. దేవుడితో నడవడం అంటే దేవునితో అనుభవం. అర్థమవుతుందా? ఎవరితోటి? దేవునితో అనుభవం. ఎంత గొప్ప ధన్యత అన్నది. పరలోక సంబంధమైన అనుభవం అంటే సామాన్యమైన విషయాలా? సామాన్యమైన విషయమా? ఒక పని చేయాలంటే మనకు అందులో అనుభవం ఉండాలి. అవునా కదా? అందులో అనుభవం ఉండాలి.
ఒక సీనియర్టీ పొందాలి అంటే అందులో అనుభవం అనేది సంపాదిస్తే సీనియర్టీ సంపాదించగలదు. ఇప్పుడు పలానా కంపెనీలో ఉన్నామంటే నాకు చాలా అనుభవం అంటే సీనియర్టీ అండి నేను అని చెప్తాం. ఇప్పుడు నువ్వు క్రైస్తవుడు అయితే నీకు ఎందులో అనుభవం ఉండాలి? నీ సీనియర్టీ ఎంత? సంవత్సరమా, 2 సంవత్సరాలా, 3 సంవత్సరాలా? ఎంత సీనియర్టీ సంపాదించుకున్నావు పరలోకంలో? నువ్వు పరలోక అనుభవం గురించి ఎంత సీనియర్టీ ఉంది నీకు? ఆ కంపెనీలో 20 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి, చాలా సీనియర్ అండి. 20 సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వెళ్తున్నానండి. పరలోకంలో ఉన్న అనుభవం 0, సీనియర్టీ లేదు నీకు. నువ్వు ఎలా వెళ్తావు ఇంకా పరలోకంలో? బోనస్లు ఎలా వస్తాయి? ప్రమోషన్ ఎలా వస్తుంది? సీనియర్టీ లేకపోతే ప్రమోషన్ వస్తుంది నీకు? మాట్లాడవే, రాదు. ఎంత మాత్రం రాదు. సీనియర్టీ ఉంటేనే నీకు ప్రమోషన్ రావాలన్నా, బోనస్లు రావాలన్నా, ఇంకొకటి ఏదైనా రావాలన్నా. మరి ఎన్నాళ్ళ నుంచి వస్తున్నావు? సీనియర్టీ ఎందులో ఉందంటే వచ్చి వెళ్ళిపోవడంలో ఉందంటే. వచ్చి వెళ్ళిపోవడంలో, వచ్చి ఇంకా నిద్రపోవడంలో, నోరాగించుకుని మరి మామూలుగా కాదు. వచ్చి వెళ్ళిపోవడంలో సీనియర్టీ ఉంది, వచ్చి కూర్చుని ఫోన్లు చూసుకోవడంలో, నొక్కుకోవడంలో సీనియర్టీ ఉంది, వచ్చి కూర్చుని ఫోన్లు మాట్లాడటంలో సీనియర్టీ ఉంది, ఫోన్ వస్తే బయటికి వెళ్ళిపోయి గంటలు అక్కడే కూర్చోవడంలో సీనియర్టీ ఉంది. దేవుని దగ్గర మాత్రం, దేవుని సన్నిధిలో ఆయనతో నడిచే విషయంలో లేదు. ఇంటికాడ ఖాళీగా ఉంటే ఆయనతో గడపాలి. ఇంటికాడ 2 రోజులు సెలవు వచ్చిందంటే ఉపవాసంతో ఆయనతో గడపాలి. దేవుని సన్నిధిలో ఆయనతో నడవాలి. ఆయన ప్రత్యక్షతను పొందుకోవడానికి ప్రయత్నించాలి. ఏ విషయంలోనైనా సరే ఆయనతో నడవగలిగిన అనుభవం నీకు కావాలి. అలాంటి అనుభవం నీకు ఉండాలి. ఈ మాటలు చెప్తుంటే ఇటువంటి అనుభవం కలిగిన వారు సంతోషిస్తారు. ఇలాంటి అనుభవం లేని వారు చెప్పేవలేరా అన్నట్లుగా చూస్తారు. కొంతమంది అయితే నెత్తట్లోకి వెళ్తారు. మీ ఇష్టం, మీ కర్మ. నేను చెప్పవలసింది చెప్తాను అంతవరకే. తర్వాత ఏంటన్నది మీరే చెప్పుకోవాలి. అక్కడ లెక్క నాకు సంబంధం లేదు. నేను ముందే చెప్పాను, జాగ్రత్త. దేవుడి మాట వింటున్నప్పుడు పొందుకోవలసిన శక్తి మనము పొందుకోవాలి. అభిషేకంతో నింపబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అభిషేకంతో నింపబడాలి, ఆత్మశక్తితో నింపబడాలి, మహిమతో నింపబడాలి. మనకు ఉండవలసిన అనుభవం లోకంలో కాదు, లోకంలో ఉన్న వాటి మీద కాదు, రాజకీయాల్లో కాదు, కుయుత్తుల్లో కాదు, ఈ లోక సంబంధమైన వాటిలో కాదు. మనకు కావలసిన అనుభవం దేంట్లో తెలుసా? పరలోక సంబంధమైన అనుభవం కలిగి జీవించాలి. నువ్వు ఈరోజు నిజముగా నువ్వు దేవుని బిడ్డవని అనుకుంటే, లేదు నేను ఇలాగే బ్రతుకుతాను అనుకుంటావు, నీ ఇష్టం. నేను ఎవరు బలవంతం చేయరు. మెడ మీద కత్తి పెట్టి రస్తావా రావని బలవంతం చేసేది కాదు భక్తి. నీ ఇష్టానికి వదిలేసేది. అందుకని దేవుడు ఏమన్నాడు తెలుసా? చూడు, నీ ముందు 2 మార్గాలు ఉన్నాయి, ఒకటి దీవెన, ఒకటి శాపం. నీ ఇష్టం, నువ్వు దేంట్లోకి వెళ్తావు వెళ్ళు, కానీ నేను కత్తి పెట్టి నీ మెడ మీద రా అని చెప్పను అన్నాడు. ఆయన చెప్పేవాడు కాదైనా, బలవంతంగా తీసుకొచ్చేవాడు కాదైనా. నీ ఇష్టం అని నీ ఇష్టానికి వదిలేసాడు. నీకు ప్రేమ ఇచ్చేసాడు. అది నీ ఇష్టం. ఎంత మాత్రం కూడా నువ్వు రావాలనుకుంటే రావచ్చు, అనుకుంటాను, కానీ దాని ఫలితం మాత్రం నువ్వే అనుభవించాలి. అనుభవించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అంతేకాదు, ఇంకా దీపస్తంభం విషయంలోని ఇంకా మాదిరి అంటూనే ఉంటాడు. అదే అధ్యాయంలో 40వ వచనం చదవండి. కొండ మీద నీకు కనుపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. కొండ మీద నీకు నేను ఏమి చూపించాను వాటి రూపము చొప్పున చెయ్యాలి. మోషే ఎలా చెయ్యాలి? ఏమండి, ఎలా చెయ్యాలి? దేవుడు ఏం చూపిస్తున్నాడో అది చెయ్యాలి. నువ్వు ఈ రోజున క్రైస్తవునిగా జీవించడం అంటే, క్రైస్తవునిగా బ్రతకడం అంటే, నువ్వు ఏదో చేసేసి దేవుని చిత్తమండి అని పేరెట్టేయడం కాదు. దేవుని సన్నిధిలో గోజాడి, ఏడ్చి, కన్నీరు గార్చి, చూడాలి నా వైపు, మోకాళ్ళు వేసి 2 చేతులు పైకి పెట్టి ఆయన దర్శించేంత వరకు నా పట్ల నీ చిత్తం ఏమిటయ్యా, నా పట్ల నీ సంకల్పం ఏమిటయ్యా, నా పట్ల నీ ఉద్దేశం ఏంటయ్యా, నా పట్ల నీ ఆలోచన ఏంటయ్యా, అసలు నన్ను ఎలా వాడుకోవాలనుకుంటున్నావు, నన్ను ఎలా ఉంచాలనుకుంటున్నావు, ఎలా నడిపించాలనుకుంటున్నావు అన్నది అడిగి నువ్వు ఉపవాసంతో కన్నీటితో ప్రార్థన చేయగా ఆయన నీకు ఒక దర్శనం చూపిస్తాడు. నువ్వు ఎలా వాడబడితే ఆశీర్వదించబడతావో, ఎలా నిలబడితే ఆశీర్వదించబడతావో, ఏ విధముగా నడిపించబడితే ఆశీర్వదించబడతావో, ఎవరి చేతి కింద ఉంటే దీవించబడతావో ఆయన చూపిస్తాడు నీకు ఒక దర్శనం. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆయన చూపించిన ప్రకారముగా నువ్వు జీవించగలిగితే అప్పుడు నీవు ఆశీర్వాదాలు అనుభవిస్తూ ముందుకు నడవగలవు. ఆయన చూపించేంత వరకు ఆయన పాదాలు పట్టుకుని నడవాలి. ఆయన చూపించేంత వరకు ఆయన గోదాడుతూ, అడుగుతూ, కన్నీరు కరుస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. చూపించిన బ్రతుకు నేను ఎలా చక్కబడి
ఆయన చూపిస్తాడు ఒక రూపాన్ని, ఆ రూపంలోనికి నువ్వు మలచబడాలి. మోషేతో ఏమంటున్నాడు తెలుసా? కొండ మీద నేను నీకు చూపించిన ఆ రూపములో వీటిని చెయ్యాలి. దేవుడు నిన్ను కూడా వాడుకోవాలనుకుంటున్నాడు, కానీ నీకు అది తెలుసా? ఎలా వాడుకోవాలనుకున్నాడో తెలీదు. నిన్ను ఎలా నిలబెట్టాలనుకున్నాడో నీకు తెలీదు. ఏదో ఏదో ఎవరో ఏదో చెప్తే అది చేయాలని నువ్వు అనుకుంటావు, ఏదో లేకపోతే నీకు వచ్చిన వాక్యాన్ని బట్టి ఏదో చేయాలనుకుంటావు. కానీ ఒక్క విషయం గమనించు, నువ్వు దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరిని వాడుకోవాలన్న తలంతోనే పిలుచుకున్నాడు ఆయన. క్రీస్తులో జగత్పునాది వేయబడక మునిపే మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు, ఆయన ప్రేమ సంకల్పము చొప్పున. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయనకు ఉపయోగపడేవారే, ఆయనకు కావలసిన వారే. అయితే చాలా మంది ఇలా ఏడవక, ఇలా బ్రతిమలాడక, ఇలా ఉపవాసాలతో కనిపెట్టగా జీవితాన్ని నిరార్థకం చేసుకుంటున్నారు. ఎందుకు పనికిరాని పాత్రలుగా మారిపోతున్నారు. కానీ ఏడిస్తే, ఒక గదిలో కూర్చుని ఆయనతో కలిసి జీవించి ఏడవగలిగితే, అన్నపానములు నిద్ర ఆహారాలు మానేసి నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయగలిగితే, ఆయన నీవు ఏ విధముగా వాడబడాలో, అసలు ఎందుకు నిన్ను కలగజేశాడో, ఏ పని చేస్తే నువ్వు ఆశీర్వదించబడతావో అది నీకు దేవుడు చూపిస్తాడు. ఆ మాదిరి చొప్పున చెయ్యాలి నువ్వు, ఆ మాదిరి ప్రకారంగా నడవాలి నువ్వు. నీ ఇష్ట ప్రకారంగా వెళ్ళకూడదు సహోదరి. ఈరోజు పడిపోతున్నారు, ఎంతోమంది పడిపోతున్నారు. ఎందుకో తెలుసా? వారి ఇష్టాన్ని నెరవేరుస్తూ. ఎంతోమంది కుప్పకూలిపోతున్నారు. ఎందుకో తెలుసా? వారి ఇష్టాన్ని నెరవేరుస్తూ. దేవుడు ఎంత గొప్పవాడండి, దేవుని సన్నిధికి వచ్చాక మంచి ఆరోగ్యం ఇచ్చాడండి, దేవుడి సన్నిధికి వచ్చాక మంచి ఐశ్వర్యం ఇచ్చాడండి, దేవుడి సన్నిధికి వచ్చాక ఇది వరకు మేము రోజు రోజుకి ఏవేవో తెచ్చుకునే వాళ్ళని కొట్టదగ్గర, కానీ ఈరోజు ఎంతో ఉన్నతమైన స్థాయి, నెలకు సరిపడా వస్తువులు ఇంట్లో వాడేస్తున్నాడండి దేవుడు. ఇదా దేవుడు నీకు చూపించింది? కాదే. ఇవన్నీ ఇస్తున్నాడంటే అసలు ఏరే సంకల్పం ఏదో ఉంది నీకు, నీ పట్ల లేదు. అంత ప్రేమ చూపిస్తున్నాడంటే, అంత ఉన్నతమైన స్థితి ఇచ్చాడంటే అసలు దాని వెనకాల ఉన్న మరణం ఏంటో తెలుసుకోవాలి కదా నువ్వు. దాని వెనకాల ఉన్న ఆయన సంకల్పం ఏంటో తెలుసుకోవాలి కదా నువ్వు. దాని వెనకాల ఉన్న ఆశీర్వాదం ఏంటో తెలుసుకోవాలి కదా నువ్వు. యాకోబు ఇలాగేమీ తెలుసుకోకుండా ఆశీర్వాదమే అనుకుని వెళ్ళిపోయాడు. పద్మనాభం వెళ్ళాలి, పద్మనాభంలో నా మేడం కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకుని అక్కడికి వెళ్ళి ఆస్తంతా సంపాదించుకుని తిరిగి వచ్చేస్తున్నాడు. ఇదే ఆశీర్వాదం అనుకుని. ఆ ఆశీర్వాదం ఇచ్చినప్పుడు దేవుడు అతని పక్షంగా కార్యాలు చేస్తున్నప్పుడు, మామ పెట్టిన నిబంధనలో కూడా ఇతను పాస్ అయ్యేలాగా దేవుడు చేస్తున్నప్పుడు, అసలు ఏమిటి దేవుడి సంకల్పం? నా మీద ఇంత ప్రేమ చూపించి నా ప్రతి అవసరము తీరుస్తూ, నా ప్రతి ఒక్క విషయంలో ఆయన చక్కగా నన్ను నడిపిస్తున్నాడంటే, అసలు దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే కారణం ఏమిటి అని ఆలోచించి తెలుసుకోకుండా, ఆలోచించి గమనించకుండా ఆస్తిని పట్టుకుని, భార్యను తీసుకుని, బిడ్డలు తీసుకుని పారిపోయి వచ్చేస్తుంటే, అన్నగారు శత్రువై 400 మంది రౌడీలు వేసుకుని వస్తున్నాడన్న సంగతి తెలిసి అప్పుడు ఎఫేకు రేవు దగ్గర ఏడవడం ప్రారంభించాడు, నిద్రాహారాలు మానేసి. అప్పుడు దిగొచ్చాడు ఆయన. యాకోబు, నీకు నేను బేతేలు దగ్గర ప్రత్యక్షమై నీతో మాట్లాడిన రీతిగా నేను చేయమన్నానా? చేయలే. ఇప్పుడు కూడా ఏం మించిపోయింది లేదు. మీ అన్న మిత్రుడిగా మారాలంటే, శత్రువుగా ఉన్న మీ అన్న మిత్రుడిగా మారాలంటే, బేతేలులో మొట్టమొదటిగా నీకు కనిపించిన కదా బలిపీఠం కట్టు. నిన్ను నేను వాడుకోబోతున్నాను, నిన్ను నేను వాడుకోబోతున్నాను. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. నేను నీకు చూపించిన రీతిగా. ఆయన దగ్గర ఏడిస్తేనే కానీ, కన్నీరు కారిస్తేనే కానీ, మోకాలు వేస్తేనే కానీ, రాత్రంతా గోజాడితే ఒక్క గుద్దుగుద్దాడు, తొడగుడ్డి మీద జారిపోయింది. కొట్టుతున్నాడు, అమ్మో అంటున్నాడు, అమ్మో అంటున్నాడు. బాధ వచ్చేస్తుంది. ఒక పక్క నుంచి ఆయన పట్టుకుని వదులుతలేదు, ఒక పక్క నుంచి ఏడుపు వచ్చేస్తుంది. బాధ నిలబడట్లేదు, తొడగుడ్డి జారిపోయింది. ఒక పక్క నుంచి ఆయన పట్టుకుని ఆశీర్వదించు అంటే, ఆశీర్వాదమా? ఐశ్వర్యం కావాలా? బోలుడు ఉందయ్యా. మరికేంటి? పిల్లలు కావాలా? సంతానం కావాలా? 12 మంది మగ పిల్లలు, ఒక అబ్బాయి, నాకు 13 మంది సంతానం. మరి ఇంకేం కావాలి? ఆరోగ్యం కావాలా? నాకు బోల్డ్ అంత ఉంది ఆరోగ్యం, కావలసినంత ఆరోగ్యం ఉంది. మరి ఏం కావాలి? ఆశీర్వదించు. ఇది ఆశీర్వాదం కదా? మీరు ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకుంటారా? ఏం కావాలి? ఐశ్వర్యం కావాలా? బోల్డ్ ఉంది. మరి ఏం కావాలి? ఆశీర్వాదం కావాలి. ఆరోగ్యం కావాలా? కావలసినంత ఆరోగ్యం ఉంది, నాకేమీ అనారోగ్యం లేదు. మరి ఇంకేం కావాలి? ఆశీర్వదించు. ఐశ్వర్యమా? ఇదా అదా? ఇవన్నీ నాకు వద్దు, అవన్నీ ఉన్నాయి. ఆశీర్వాదం కావాలి. ఆశీర్వాదం అంటే ఇదే కదా ఇప్పుడు మన భాషలో, అవునే కదా? ఆశీర్వాదం అంటే సైకిల్, మోటార్ సైకిల్ అవడం, మోటార్ సైకిల్ కారు అవడం, ఊరు గుడిచి బిల్డింగ్ అవడం, బిల్డింగ్ అపార్ట్మెంట్ అవడం, ఇదే ఆశీర్వాదం ఈ రోజున. కాసు బంగారం ఉంటే 20 కాసులకు మారిపోవడం ఆశీర్వాదం ఈ రోజున. యాకోబు అంటున్నాడు, పరిగెత్తినాయి ఒకప్పుడు అది ఆశీర్వాదం అని, కానీ తెలిసింది అది ఆశీర్వాదం కాదంటే. ఒక్క గుద్దు గుద్దాడు, తొడగుడు జారిపోయింది. అయినా నిప్పుతో, బాధతో, ఏడుస్తూ ఆశీర్వాదం కావాలంటున్నాడు. అప్పుడు ఆశీర్వదించాడు. నీ పేరేంటి? నీ పేరేంటి? యాకోబు. చెప్పాడా తండ్రికి ఎప్పుడైనా పేరు?
యాషావులాగా యాసం వేసుకుని వెళ్ళాడు. నీ పేరేంటా అంటే, యాషావుని, నీ పెద్ద కుమారుని, ఏటాడికి వచ్చి మాంసం తెచ్చాను, నన్ను ఆశీర్వదించి తిని అంటున్నాడు. గమనించుకోరు, ఎప్పుడైనా సరే దెబ్బకు దెబ్బ తగులుతుందండి, తగలకుండా ఉండదు. యాకోబు 20 సంవత్సరాలు పాలేరుదనం చేశాడు మామకి. ఈ కష్టమంతా ఏమైపోయింది గమనించుకున్నాడు అసలు ఎప్పుడైనా? నేను రాహేల్ని ప్రేమించాను మామ, నీ చిన్న కుమార్తెని నాకు పెళ్లి చేస్తావా అని అడిగాడు. దాన్ని ఎంత బాగా 7 సంవత్సరాలు కొడుకు చేసేస్తాను అన్నాడు. 7 సంవత్సరాలే కదా చేసేస్తాను. ఎదురుగుండగా పెట్టి ఆమె చూస్తూ చేసేసాడు 7 సంవత్సరాలు. 7 రోజుల్లో గడిచిపోయింది ఇంటికి. ఎదురుగుండగా ఎవరున్నారు? ప్రేమించిన అమ్మాయి. 7 సంవత్సరాలు 7 రోజుల్లో గడిచిపోయి. దేవునికి స్తోత్రం చెప్పాలి. అమ్మయ్య 7 సంవత్సరాలు అయిపోయి అనుకున్నాడు. మేనమామ చక్కగా పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత గదిలోకి పంపారు. గదిలోకి పంపిన తర్వాత ఆమె ముసుగేసుకుని ఇలా కూర్చుంది. ఆయన వెనకాల వచ్చాడు. రాహేలు అంటుంటే ఓయ్ అని తిరుగుతుంది. రాహేలు అంటుంటే మళ్ళీ ఓయ్ అని తిరుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పాలి. నేను ఇటు వస్తుంటే అటు వెళ్తానండి అని చెప్పేసి మళ్ళీ ఇటు తిరుగుతుంది. లాభం లేదని చెప్పేసి ఆ కాకడ లాక్కుని మొహం మీద చూశాడు. లాభం వస్తుంది. జబ్బు కలుది. ఎవరు? రాహేల్ కాదు. జబ్బు కలుదంటే మెల్ల కన్నుది అని అర్థం. ఇలా చూస్తుంటే కాకడ వదిలేసి పరుగు బయటికి ఒక్కసారిగా పరిగెత్తి మామా అంటున్నాడు. ఏంట్రా రెండు గది నుంచి బయటకు వచ్చా? ఎంత మోసమా! చిన్న కుమార్తె గురించి నేను 7 సంవత్సరాలు గొడవ చేస్తే పెద్ద కుమార్తె నుంచి పెళ్లి చేస్తావా? ఎంత మోసం! మోసం గురించి నువ్వే నేను మాట్లాడుకోవాలి. మీ అన్నని తండ్రిని మోసం చేసి నువ్వు రాలేదు. నేను మా తండ్రి దగ్గర పెడతాను, పంచాయతీ పెడతాను అన్నాడు. పెట్టు పెట్టు. ఎప్పుడు మా చిన్న కుమార్తెని చేయాలంటే ఇంకో 7 సంవత్సరాలు చేయన్నాడు. నేను చేయను. మా తండ్రికి చెప్పి పంచాయతీ పెడతాను. పెట్టు. ఎవరో నష్టపోయేది? నువ్వు మోసం చేయలేదు, నువ్వు ద్రోహం చేయలేదు. వెళ్ళు. మీ అన్నగారితో చెప్పాను అనుకో, అప్పుడు అవన్నీ ఎందుకులే, ఇంకో 7 సంవత్సరాలు కదా చేస్తావు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎంత భయంగా అంటే ఎలా ఉన్నాడు! ఒక్కొక్క షాక్ తగులుతున్నా ఇది నేను మోసం చేసిన స్థితిగా అని అర్థం చేసుకోలేకపోతున్నాడు. 10 సార్లు అంటే మార్చాడంట జీతాన్ని. 20 సంవత్సరాలు 10 సార్లు మార్చాడంట. అంటే మార్చడం అంటే ప్రమోషన్ ఇచ్చి పెంచడం కాదు. 10 సార్లు తగ్గించుకుంటూ వస్తున్నాడు. రే నీ వాళ్ళ గొర్రె పోయింది తెలుసా, ఆ గొర్రె జీతం కట్ చేస్తున్నాను నీ వాడంట. నీ వాళ్ళని ఒక గొర్రెని ఎలిగిబండి ఎత్తిపోయింది తెలుసా, కట్ చేస్తున్నాడు. అంటే 10 సార్లు డౌన్ చేసుకుంటూ వచ్చాడు, జీతాన్ని పెంచుకుంటూ రాలేదు. ఆ సంగతి చెప్తూ ఏడుస్తాడు. 20 సంవత్సరాలు బాల్యతనం చేశాను అయ్యా నీ దగ్గర అంటాడు. 10 మార్లు మార్చావు, నా జీతాన్ని తగ్గించుకుంటూ వచ్చావు. ఏదైనా గొర్రె పిల్ల పోతే ఆ నష్టం కూడా నా జీతంలోనే కట్టావు నువ్వు అని ఏడుస్తాడు. సాక్షి క్లియర్గా రాయబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇలా నష్టపోతున్నా కూడా అర్థం చేసుకోడు. అప్పుడు ఎబ్బేకు దగ్గర ఏడుస్తుంటే నీ పేరేంటి అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఈయన యాకోబు అని చెప్తున్నాడు. యాకోబు అని చెప్తే ఏమన్నాడు తెలుసా? ఇంక నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు అనండి. ఇశ్రాయేల్ని కాపాడు, వాడు కునుకడు నిద్రపోడు. అంటే యాకోబుగా చచ్చిపోయారు అబ్బాయి. ఈ వేళ నుంచి నువ్వు లోకంలో చచ్చిపోయావు. నువ్వు ఇప్పుడు నాలో జీవించబోతున్నావు. ఇంక ఇక్కడి నుంచి పరలోక సంబంధమైన అనుభవంతో జీవిస్తాను. నాతో నీకు ఒక అనుభవం ఉంటుంది, నాతో నడిచే ఒక భాగ్యం ఉంటుంది, నాతో నడిచే ఒక దీవెన నీకు ఉంటుంది. వాగ్దానాన్ని, నీ పితరులకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్పడించుదని కానించి ఆలోచించు. లోక సంబంధిగా ఉన్నని చెప్పు వస్తుంది కానీ శాంతి ఉందా? వస్తుంది కానీ మనశ్శాంతి ఉందా? వస్తుంది కానీ ఆనందం ఉందా? సంతోషం ఉందా? ఎంత భయంకరమైన పరిస్థితుల్లో బ్రతికాడు. నువ్వు కూడా దేవుని తెలుసుకుని దేవుని సన్నిధికి వచ్చి లోక సంబంధమైన వ్యక్తిగా బ్రతుకుతూ ఆశీర్వాదం వచ్చింది, దీవెన వచ్చింది, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, ఇచ్చాడు అనుకుంటున్నావు. కానీ అసలు మనశ్శాంతి కలిగి జీవిస్తున్నావు? ఒక్కసారి ఆలోచించు. ఒక్కసారి మనశ్శాంతి ఉందేమో ప్రశ్న వేసుకో, పరీక్షించుకో. లేదు. కారణం ఏంటి తెలుసా? అసలైన ఆశీర్వాదానికి దూరంగా ఉన్నావు. పరలోకపు ఆ యొక్క అనుభవానికి దూరంగా ఉన్నావు. పరలోకపు అనుభవం కావాలి. ఆ అనుభవంతో నడవాలి, ఆ ప్రత్యక్షతతో నడవాలి, ఆ మహిమతో నడవాలి, అభిషేకముతో నడవాలి, మండుచూ నడవాలి. అలాంటి స్థితి నీకు కావాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు.
దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా చూసుకోవాలంటే ప్రియులరా, అపోస్తుల కార్యములోని, హెబ్రీయులకు రాసిన పత్రికలోని మనం ఇవన్నీ చూసుకోవచ్చు. 26వ అధ్యాయం నిర్గమకాండంలో 30వ వచనం ఒక్కసారి చదవండి. అప్పుడు కొండ మీద 30వ వచనం. అప్పుడు కొండ మీద కనుపరచబడిన దానికి పోలిక చెప్పున, కనుపరచబడిన పోలిక చెప్పున మందిరమును నిలబెట్టవలెను. అది కొండ మీద నీకు ఏదైతే చూపించానో ఆ మందిరమును నువ్వు, అంటే ఇప్పుడు ఏది చేయాలన్నా ముందు ఒక దర్శనం చూశాడు కదా మోషే, చూశాడా లేదా? ఇప్పుడు మందిరం కట్టాలంటే ఆ మందిరాన్ని దర్శనంలో చూశాడు. మాట్లాడరే, చూశాడా లేదా? ఎంతమందికి అర్థమవుతుంది దేవుని వాక్యం? చేతులు పైకెత్తండి. ఇప్పుడు మందిరం కట్టాలంటే మోషే ముందుగా దర్శనంలో చూశాడు. దీపస్తంభాన్ని చేయాలంటే ముందుగా దర్శనంలో చూశాడు. ఏమంటే బలిపీఠం చేయాలంటే ముందుగా దర్శనంలో చూశాడు. ధూపవేదిక చేయాలంటే దర్శనంలో చూశాడు. దీపస్తంభాన్ని చేయాలంటే దర్శనంలో చూశాడు. సన్నిధి బళ్ళ రొట్టెల బళ్ళ చేయాలంటే దర్శనంలో చూశాడు. ఆ దర్శనంలో చూసిన ప్రకారంగా చేయాలి. మరి నీవు దర్శనాలు చూడగలుగుతున్నావా? పరలోకపు అనుభవం అంటే అదే, దర్శనాలు చూడడం. కన్నీటితో ప్రార్థన చేసి, మోకాళ్ళతో అలిచిపోయి ప్రార్థన చేసి ఏడ్చి అలిచిపోయి అక్కడ కొంచెం నిద్రపోతే మగతలో వస్తుంది ఆ పరలోకపు ఆశీర్వాదపు దర్శనం. ఆ దర్శనాన్ని నువ్వు చూడాలి. అక్కడ నిన్ను అభిషేకిస్తాడు దేవుడు. పరలోకపు అనుభవం అంటే దర్శనాల ద్వారానే వస్తుంది. ఇంకా మనం చూడాలంటే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో మనం చూడొచ్చు. సాక్ష్యం అపోస్తులు ఇస్తారు ఈయన గురించి, మోషే గురించి. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చూడొచ్చు. మోషే గురించి అపోస్తుడైన పౌలు సాక్ష్యం ఇస్తాడు. ఇలా మనం చూసుకుంటూ పోతే ప్రకటన గ్రంథంలో కూడా 11వ అధ్యాయం 19వ వచనంలో రాయబడిన మాట ఏమని రాశాడు తెలుసా? పరలోకము తెరవబడగా యోహాను చూస్తున్నాడు. ఇప్పుడు పరలోకపు దర్శనాన్ని ఎవరు చూస్తున్నారు? యోహాను చూస్తున్నాడు. ఆ పరలోకపు దర్శనాన్ని చూసినప్పుడు జాగ్రత్తగా వినండి. ఆ పరలోకపు దర్శనాన్ని చూసినప్పుడు ఆ పరలోకంలోనంట మందిరం కనిపించిందంట. మందిరంలోనికి వెళ్తే మందస్సం ఉందంట మందిరంలో. ఏంటి? ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందస్సము ఆయన ఆలయంలో కనబడిన. ఇప్పుడు అక్కడ ఉన్న దాన్ని బట్టి చూపించి చేయమన్నాడు మోషేతో. అవునే కదా? మాట్లాడరే. దేవుని ఆలయం పరలోకంలో ఉంది. పరలోకంలో ఆ మందిరం తెరవబడినప్పుడు ఏం కనిపించిందంటే అందులో మందిరం ఉందండి. అంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా ఒక దర్శనం చూస్తున్నప్పుడు అక్కడ ఏముంది? మందిరపు ఆ యొక్క ఈ సొక్క అంచులు, దేవుని సొక్క అంచులు, సింహాసనం మీద కూర్చున్న ఆయన సొక్క అంచులు మందిరాన్ని కప్పుతున్నాయంట. అవునే కదా? ఆ మందిరంలో బలిపీఠం ఉంటే ఆ బలిపీఠం నుంచి నిప్పు తెచ్చి పెదాలకి కాల్చింది దూత. అంటే అక్కడ ఏముంది? ఇప్పుడు బలిపీఠం ఉంది మందిరంలో కూడా, పరలోకంలో కూడా బలిపీఠం ఉంది. ఆ బలిపీఠాన్ని చూపించాడు మోషే. ఆ మందిరాన్ని చూపించాడు మోషే. అక్కడ ఉన్న దీపస్తంభాన్ని చూపించాడు మోషేకి. అయితే ఇక్కడ మందిరం ఉంది కాబట్టి దైవజనుడు అన్నాడు. మరి అక్కడ మందిరం ఉంటే అక్కడ దైవజనుడు ఎవరు? ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నిరంతరము యాజకుడుగా అక్కడ పనిచేస్తున్నాడు. ఆ మందిరంలో నిరంతరం యాజకుడిగా, ఒక సేవకుడిగా ఆయన అక్కడ పనిచేస్తున్నాడు. అందుకనే దేవుడికి నిరోధుడికి ఆయన మధ్యవర్తి. ఆయన విజ్ఞాపన చేస్తూ, అంటే ప్రార్థన, ఒక సేవకుడు చేసే ప్రార్థన అక్కడ చేస్తున్నాడు ఆ మందిరంలో. ఆయన అర్థం కావట్లే నీకు? పరలోకపు దర్శనము, పరలోకపు అనుభవం, పరలోకపు ప్రత్యక్షత నువ్వు పొందుకోవాలి. క్రీస్తుతో కూడా లేపబడిన వ్యక్తి అయితే పైన వాటిని వెతకాలి, భూ సంబంధమైన వాటిని కాదు. భూ సంబంధమైన వాటిని వెతికితే నువ్వు భూ సంబంధమైన వ్యక్తివి. ఈ రోజు వెళ్తే 1000 వస్తుందా, 2000 వస్తుందా అనుకునే వ్యక్తి అయితే భూ సంబంధమైన వ్యక్తివి. ఈరోజు లాభం బాగా వచ్చింది అనుకుంటే భూ సంబంధమైన వ్యక్తివి. ఈరోజు దేవుని సన్నిధికి అయితే మన వ్యాపారం పోద్ది కదా అనుకుంటే భూ సంబంధమైన వ్యక్తివి. ఈరోజు దేవుని సన్నిధికి అయితే వచ్చే కూలిపోద్ది కదా అనుకుంటే భూ సంబంధమైన వ్యక్తివి. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు పరలోక సంబంధమైన వ్యక్తిగా మారిపోవాలి. ఇంకా ఈ లోకంలో ఎంత నీకు ఇచ్చినా అది పెంటతో సమానముగా ఎంచాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని పౌలు అంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకూడదు. ఆలోచన చేయి. ఇప్పుడు నువ్వు పై సంబంధివా, భూ సంబంధివా?
ఎలా ఉన్నావు ఇప్పుడు నువ్వు? ఒక అనుభవం కావాలి. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే పరలోకమును బట్టి ఒక అనుభవం కావాలి. పరలోకంలో ఉన్న వాటిని బట్టి ఒక అనుభవం కావాలి. అసలు నీ పట్ల దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవడానికి ఒక అనుభవం కలిగిన వ్యక్తివై ఉండాలి. దేవునితో నడిచే వ్యక్తివై ఉండాలి. దేవునితో సహవాసం చేసే వ్యక్తివై ఉండాలి. అలా నడవగలిగితే దేవుడు నీ విషయంలో చాలా చాలా ఆశీర్వాదాలు కుమ్మరించిపోతున్నాడు. చెప్పండి, ఇప్పుడు ఎలా ఉండాలి? ఇప్పుడు మనం ఎలా ఉన్నాం ప్రస్తుతానికి? ఎలా ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతానికి? కేవలం భూ సంబంధమైన వ్యక్తులుగా ఉన్నామంతే. కానీ మనం ఉండవలసింది పరలోక సంబంధమైన వ్యక్తులుగా. అభిషేకం కొరకు ఏడవాలి, కన్నీరు కార్చాలి. పెట్టుకోండి, 3 రోజులు ప్రార్థన పెట్టుకోండి, 7 రోజులు ప్రార్థన పెట్టుకోండి, 21 రోజు ప్రార్థన పెట్టుకోండి, 49 రోజులు ప్రార్థన పెట్టుకోండి. అంటే తినేసి కాదు, నీ పనులు చేసుకుని కాదు, దేవునితో ఒక అనుభవం సంపాదించుకోవడానికి, పరలోకంలో ఉన్న వాటి మీద అనుభవం సంపాదించుకోవడానికి, ఆయన ప్రత్యక్షతలు దర్శనాలు చూడడానికి. నువ్వు తినేసి ఏదో నామకార్థంగా ప్రార్థన చేసేసి వెళ్ళిపోతే కాదు. రొట్టె విరిచేసి అవి తినేంత వరకు చిన్న ప్రార్థన చేసి తినేసిన తర్వాత ఆమె ఏం చెప్పడం కాదు. మోకాళ్ళ మీద నలిగిపోవాలి, మోకాళ్ళ మీద కృంగిపోవాలి, మోకాళ్ళ మీద నిలబడి యేసయ్యా అని చెప్పేసి ఆయన పాదాలు కడగాలి కన్నీటితో. గంటలు 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 ఏడుస్తూ ఏడుస్తూ ఆయన సన్నిధిలో కనిపెట్టాలి. అప్పుడే పరలోక సంబంధమైన అనుభవం నీకు వస్తుంది. పరలోక సంబంధమైన అనుభవం నీకు వస్తుంది. ఆలోచన చేయి. ఈరోజు నువ్వు ఏదైనా ఒక వ్యాపారం చేస్తే అందులో అనుభవం సంపాదించుకుంటున్నావు. ఏదైనా పని చేస్తే అందులో ఒక అనుభవం సంపాదించుకుంటున్నావు. మరి క్రైస్తవునిగా ఉన్న నీవు ఎందుకు ఇందులో పరలోక సంబంధమైన అనుభవాన్ని సంపాదించుకోలేకపోతున్నావు? దేవుడితో ఒక అనుభవాన్ని సంపాదించుకోలేకపోతున్నావు. నామకార్థం ఏదో ఈ లోకంలో బ్రతకడానికైతే ఈ దగ్గరికి రావద్దు. ఈ లోకంలో బ్రతకడం కోసమే దేవుని సన్నిధికి వచ్చి సుఖంగా జీవించడం కోసం దేవుని సన్నిధికి అయితే అలాంటివి బోల్డ్ ఉన్నాయి లోకంలో. పోటగడికి ఇక్కడికి రావాలంటే, యేసయ్య దగ్గరికి రావాలి అంటే పరలోకపు భవిష్యత్తు తెలుసుకోవడానికి నువ్వు రావాలి. ఆత్మ మూలమైన శక్తితో నింపబడడానికి నువ్వు రావాలి. అభిషేకంతో మండడానికి నువ్వు రావాలి. అందుకే కదా యేసయ్య పిలుస్తూ ఉన్నాడు. ఏ విధముగా నువ్వు ఆయనతో అనుభవం సంపాదించుకుంటావో ఇంకా టైం లేదు. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను త్వరగా వచ్చుచున్నానని మాట్లాడుచున్నాడు. కాబట్టి ఆయనతో ఒక అనుభవం కలిగి నువ్వు నడవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయనతో నాకు అనుభవం కావాలి, ఆయనతో నడవాలి, ఆయన ప్రత్యక్షతను పొందుకోవాలి అనుకున్న వారందరూ ఒకసారి మోకాలు వేద్దాం, మోకాలు వేద్దాం. జెంట్స్ ఎదురుకొచ్చేయండి, చాలా ప్లేస్ ఉంది, ఎదురుకొచ్చేయండి. మోకాలు వేద్దాం, ప్రార్థన చేద్దాం, విజ్ఞాపన చేద్దాం. అందరూ కూడా మోకాళ్ళ మీద ఉండి విజ్ఞాపన చేద్దాం. ఎదురికి రావాలి, ఎదురికి రావాలి. ప్రార్థన పూర్వకముగా నేను పరలోక సంబంధమైన ఒక అనుభవాన్ని కలిగి జీవించాలి, పరలోక సంబంధమైన ఒక ప్రత్యక్షతను కలిగి జీవించాలి. ఈరోజు నువ్వు దర్శనాలు చూడాలనుకుంటే, ప్రవచనాలు మాట్లాడాలనుకుంటే, భాషలు మాట్లాడాలనుకుంటే, పరలోక సంబంధమైన అనుభవంతో నింపబడాలనుకుంటే, ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టే వ్యక్తిగా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వ్యక్తిగా, ఈరోజు నువ్వు ఖచ్చితంగా పరలోక సంబంధమైన దర్శనం చూడాలి అనుకుంటే ఎదరికి వచ్చి మోకరించు. అక్కడే కొంచెం ఎదరికి వచ్చి మోకరించు. బాగా వెనక్కుంటే నీకు ఈ మాటలు అర్థం కావు. ఖచ్చితంగా నేను పరలోక సంబంధమైన ఒక అనుభవాన్ని సంపాదించుకోవాలి, పరలోక సంబంధమైన ఒక వరాన్ని నేను పొందుకోవాలి, పరలోక సంబంధమైన ఒక మహిమతో నేను నింపబడాలి. నీవు ఈ మాటలు త్రోసివేస్తే, ఈ బోధ త్రోసివేస్తే ఇంక నిన్ను రక్షించేవాడు ఎవడునో లేడు. బోధ త్రోసివేసిన వారందరూ కూడా ఒక దుక్కుని ఏడుస్తూ కనబడుతున్నారు. దర్శనంలో చూడు, అయ్యో నా బోధకుని బోధ త్రోసివేశానే, ఆయన మాట్లాడితే నేను ఆయన గద్దింపుకు లోబడలేదే, ఆయన వాక్యాన్ని అంగీకరించలేదే అని ఒక గుంపుగా ఏడుస్తున్నారు. దర్శనంలో కావాలంటే చూడొచ్చు, వాళ్ళను కూడా చూడొచ్చు. బోధన త్రోసివేసి నిర్లక్ష్యముగా ఉన్న గుంపు ఒకటి ఉంది. ఆ గుంపును కూడా నీకు దర్శనంలో చూపిస్తాడు. అవసరం వస్తే అడుగు. నేను అలా ఉండకూడదు. నీవు ఉండవలసిన గుంపు ఏంటో తెలుసా? పరలోకపు ప్రత్యక్షత పొందుకున్న గుంపు ఒకటి ఉంది, పరలోకపు అభిషేకాన్ని పొందుకున్న గుంపు ఒకటి ఉంది, పరలోకపు అనుభవాన్ని కలిగిన గుంపు ఒకటి ఉంది. ఆ గుంపులో నిలబడాలి. దర్శనం చూడాలన్న ఒక పట్టుదలతో, నా పట్ల నీ చిత్తం ఏమిటో నేను తెలుసుకోవాలి, నీ ప్రత్యక్షతలో నేను నిలబడాలి అన్న ఒక పట్టుదలతో ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో మోకాలు వేస్తే, మోకాళ్ళ మీద నిలబడాలి. కృంగిపోకూడదు, సతికిలబడకూడదు.
దేవుని శక్తితో నింపబడడానికి, ఆయన అభిషేకంతో నింపబడడానికి, ఆయన మహిమతో నింపబడడానికి ఈరోజు నువ్వు పిలువబడ్డావు దేవుని సన్నిధికి. అవును, ఎన్నో శ్రమలున్నా, ఎన్నో పనులున్నా, ఎన్నో ఇబ్బందులున్నా నువ్వు దేవుని సన్నిధిలోకి రాగలిగావంటే ఈరోజు ఆయన నిన్ను దర్శిస్తున్నాడని నమ్మాలి. నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావని నమ్మాలి. ఆయన ప్రణాళికలో ఉన్నావని నమ్మాలి. ఆయన నీ కొరకు ఏదో ఒక గొప్ప ప్రణాళిక సిద్ధం చేశాడని నమ్మాలి. ఆయన ఏదో సంకల్పంతో నిన్ను వాడుకోబోతున్నాడని నువ్వు నమ్మాలి. ఈరోజు అదే దర్శనాన్ని నువ్వు చూడాలి. నీ పట్ల ఆయన ఏ సంకల్పంతో ఉన్నాడో, ఏ సంకల్పాన్ని బట్టి నీ దేవుడు ఆలోచన చేస్తున్నాడో అది నువ్వు చూడగలగాలి ఈ రోజున. అది నువ్వు తెలుసుకోగలగాలి ఈ రోజున. మోకాలు వేసి ప్రార్థన చేయి. దేవుని శక్తితో నింపబడడానికి, దేవుని మహిమతో నింపబడడానికి, దేవుని అభిషేకంతో నింపబడడానికి మోకాలు వేయాలి. ప్రార్థనలో కనిపెట్టాలి. శక్తితో నింపబడాలి, మహిమతో నింపబడాలి, ఆయన ప్రత్యక్షతతో నింపబడాలి. ప్రార్థించు సహోదరి, ఎంత చెప్తున్నది నీకే పెడతావేమిటి? ప్రార్థించు సహోదరుడా, ఇదంతా దేవుడు నీ గురించే మాట్లాడాడు. పరలోకపు అనుభవం లేకుండా, పరలోకపు దర్శనం లేకుండా క్రైస్తవుని ఎలా చెప్పుకుంటున్నావు? క్రైస్తవురాలని ఎలా చెప్పుకుంటున్నావు? క్రీస్తుతో కూడా లేపబడిన వ్యక్తి అయితే పైన వాటి విషయంలో అనుభవం కలిగిన వ్యక్తివై ఉండాలి. నీ జీవము లోకములో లేదు, లోకములో పడి బ్రతకడానికి. క్రీస్తుతో పాటు దాచబడి ఉంది, తండ్రి యొద్ద ఉంది. ఈ రోజు నువ్వు పరలోకపు అనుభవం కలిగిన వ్యక్తివి కాకపోతే నీకన్నా దౌడు పక్షులు ఇంకొకరు లేరు. నీకన్నా దౌడు పక్షులు ఇంకొకరు లేరు. యేసయ్యా నన్ను దర్శించు, యేసయ్యా నన్ను అభిషేకించు, నీ మహిమతో నన్ను నిలబెట్టయ్యా, నీ మహిమతో నన్ను దర్శించయ్యా. ఈ క్షణం నిర్లక్ష్యం చేసుకుంటున్నావా? అశ్రద్ధ చేస్తున్నావా? నాకు కాదులే అనుకుంటున్నావా? నాకు కాదులే, నాకు ఇంకా సమయం ఉందిలే అనుకుంటున్నావా? జాగ్రత్త, దేవుడు నిన్ను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంత వాక్యం విన్నా నీలో పట్టుదల లేదు, ఇంత వాక్యం విన్నా నీలో ఏమాత్రము కూడా మనసు కలిగే స్థితి లేదు. కఠినమైన హృదయముగా మారిపోయింది నీ హృదయం. ఇంకా ఎంతకాలం ఈ కఠినమైన హృదయంతో బ్రతుకుదాం అనుకుంటున్నావు? ఇంకా ఎంతకాలం దేవుడిని శిలువేద్దాం అనుకుంటున్నావు? ఇంకా ఎంతకాలం ఈ కఠినమైన హృదయంతో ఆయన సన్నిధిలో ఆయన గాయాలు రేపుదాం అనుకుంటున్నావు? బ్రతికింది చాలు, లోక సంబంధిగా లోకంలో ఉన్న వాటిని ఆశించింది చాలు. క్రీస్తుతో కూడా లేపబడిన వారిగా మారిపోదాం, పరలోక సంబంధులుగా మారిపోదాం. ఆయన సన్నిధిలో రూపాంతరం పొందుకుందాం, పరలోక సంబంధులుగా రూపాంతరం పొందుకుందాం. ఆయన మహిమతో నింపబడదాం, ఆయన అభిషేకముతో నింపబడదాం. ఒక రూపాంతరం కొండ మీద కొన్నామని గుర్తించాలి మీరు. ఇప్పుడు యేసయ్య ఒక కొండ మీదకి పేతురు యాకోబును తీసుకున్నప్పుడు ఆయన రూపాంతరం పొందినట్లుగా ఈరోజు మీరు కూడా అదే రూపాంతరం కొండ మీద ఉన్నారు. అదే దేవుని సన్నిధి రూపాంతరం పొందబోతున్నారు నమ్మినట్లయితే. ఆయన రూపంలోనికి మార్చబడుతున్నారు, ఆయన పోలికలోనికి మార్చబడుతున్నారు. ఈ సమయంలో ఒక ప్రసవ వేదన నీలోనికి రావాలి. ఆ వరము చూసేంత వరకు, ఆ వరము చూసేంత వరకు, బిడ్డని కని తల్లి చూసేంత వరకు ఎంత వేదన పడుతుందో, ఇప్పుడు ఆ వరము చూసేంత వరకు, ఆ ప్రత్యక్షత చూసేంత వరకు, ఆ దర్శనం చూసేంత వరకు మోకాల మీద ఇప్పుడు ప్రసవ వేదన పడాలి. మోకాల మీద ప్రసవ వేదన పడాలి. సామాన్యమైనది కాదు. ఇప్పుడు నువ్వు మోకాలు వేసిన స్థితి ప్రసవ వేదన. ఆ దర్శనం కనబడేంత వరకు కూడా నెలలు నిండిన స్త్రీ ప్రసవ వేదన పడుతుంది. బిడ్డను చూసేంత వరకు కూడా, తన కళ్ళకు కనబడేంత వరకు, ఆ బిడ్డను చూసేంత వరకు కూడా ప్రసవ వేదన పడుతుంది. ఇప్పుడు దర్శనమనే గర్భాన్ని ధరించి ఉన్నావు, ఆయన వరమనే గర్భాన్ని ధరించి ఉన్నావు, ఆయన మహిమనే గర్భాన్ని ధరించి ఉన్నావు. ఇప్పుడు నువ్వు అది దర్శనం చూసేంత వరకు కూడా ప్రసవ వేదనే మోకాల మీద, ప్రసవ వేదనే పడు, ప్రసవ వేదన మోకాల మీద. కన్నీరు కార్చు, కన్నీరు కార్చు. దేవుని శక్తిని పొందుకోవడానికి, దేవుని అభిషేకాన్ని పొందుకోవడానికి ఇప్పుడు నువ్వు ప్రసవ వేదన పడాలి. మోకాళ్ళ మీద అటువంటి వ్యాధులు నీకు లేకపోతే, అటువంటి దుఃఖము నీకు లేకపోతే, అటువంటి భారము నీకు లేకపోతే నువ్వు చూడలేవమ్మా. పోగొట్టేసుకుంటావు దర్శనాన్ని, చెదరగొట్టేసుకుంటావు దర్శనాన్ని. చెదిరిపోతుంది పరలోకపు దర్శనం నీ ముందు నుండి, చెదిరిపోతుంది పరలోకపు దర్శనం. యేసు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, యేసు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఒక్కసారి ప్రభు వైపు చూస్తూ
ఆయన సన్నిధిలో గలమెత్తి ప్రార్థన చేద్దాం. యేసయ్యా స్వర్మెత్తాల ప్రార్థన చేయాలి. అమ్మా వెనకాల ఉన్నవారు స్వర్మెత్తాల, ఎదురున్నవారు స్వర్మెత్తాలు ప్రార్థన చేయాలి. దేవుడి సన్నిధిలో దేవుడు నీతో మాట్లాడిన మాటను బట్టి నువ్వు స్వర్మెత్తి ప్రార్థన చేయకపోతే, నువ్వు ప్రసవం వేదన దారుణ కలిగి ప్రార్థన చేయకపోతే నీకన్నా దౌర్భాగ్యం లేదు. ఇంకా వదిలేస్తాడు నిన్ను. ఆయన నోటిలో నుంచి ఉమ్మేస్తాడు నిన్ను. యేసు ఇప్పుడే నన్ను దర్శించదేవా, యేసు నీకు నా దర్శించబడాలి. నిన్ను ఈ సమయంలో కనుగొని ఇక్కడి నుంచి వెళ్ళాలయ్యా. నిన్ను కనుగొని ఇక్కడి నుంచి వెళ్ళాలయ్యా. నీ మహిమను చూసి ఇక్కడి నుంచి వెళ్ళాలయ్యా. నీ అభిషేకాన్ని పొందుకుని ఇక్కడి నుంచి వెళ్ళాలయ్యా. దర్శించదేవా, అభిషేకించదేవా, మహిమతో నింపదేవా అని ప్రార్థన చేయి. నింపబడాలి. మంటతో వెళ్ళాలి. నిప్పు రగిలించుకుని వెళ్ళాలి. ఇక్కడి నుంచి నిప్పు అంటించుకుని వెళ్ళాలి. ఇక్కడి నుంచి నీ ప్రాంతంలో నిప్పు పెట్టాలి. ఇక్కడ వెలిగించుకుని, ఇక్కడ నిప్పు తగిలించుకుని వెళ్ళాలి. నీ ప్రాంతంలో వెలిగించాలి. ఇక్కడ నిప్పు అంటించుకోవాలి. నువ్వు దేవుని సన్నిధిలో అంటించుకోకుండా వెళ్ళకూడదు. ఆయన అగ్నితో నింపబడి వెళ్ళాలి. ఆయన మహిమతో నింపబడి వెళ్ళాలి. ఆయన ప్రత్యక్షతతో నింపబడి వెళ్ళాలి. ఇక్కడ ముట్టించుకుని వెళితేనే అక్కడ అంటించగలవు. ఇక్కడ నువ్వు పొందుకుని వెళ్ళాలి. దేవుని దాసులారా, దేవుని జనాంగమా, ఓ దేవుని సంగమా, దేవుని శక్తితో నింపబడవు, దేవుని మహిమతో నింపబడవు. బలమైన అభిషేకం దిగుతుంది నీ మీదకి. ఆత్మాభిషేకం దిగుతుంది నీ మీదకి. భయపడద్దు, ఎవరు కూడా కృంగిపోవద్దు, ఎవరు కూడా సతగపడద్దు. మోకాళ్ళ మీద ఉండి పొందు ఆ దర్శనాన్ని పొందు. ప్రసవ వేదన ఇదొక దేవుని సన్నిధిలో రోధించే స్త్రీలు కావాలని దేవుడు మాట్లాడుతున్నట్లుగా కన్నీరు కార్చు. నీ కుటుంబం నాశనానికి వెళ్ళిపోతుంది. నీ కుటుంబం నరకానికి వెళ్ళిపోవడానికి ఇష్టమా? నీ కుటుంబం వాళ్ళందరూ కూడా నశించుకోవడానికి ఇష్టమా? ప్రభు సన్నిధిలో అభిషేకం పొందాలి. మహిమతో నింపబడాలి. ప్రత్యక్షతతో నింపబడాలి. ఆత్మశక్తితో నింపబడాలి. కన్నీరు కార్చమ్మా, వేలాదనతో ఒక భారముతో దేవుని సన్నిధిలో ఎప్పుడు నువ్వు పొందుకోవాలి. కన్నీరు కార్చాలి. అడగాలి దేవుని సన్నిధిలో. దేవుని వరాలు దిగుతున్నాయి. దేవుని అభిషేకం దిగుతుంది. పరలోకం తెరవబడి మోషే ఏ విధంగా అయితే ఆ దర్శనాన్ని చూస్తూ ఉన్నాడో ఈ రోజు నువ్వు చూడబోతున్నావు. స్టెఫన్ చూస్తున్నాడు. పరలోకపు ప్రత్యక్షతను చూస్తున్నాడు. అదిగో తండ్రి కుడి పార్శ్వమున నా ప్రభు అయిన యేసు నిలబడిట నేను చూచుచున్నాను అంటున్నాడు. ఒక అనుభవం ఉంది స్టెఫన్కి. నీకు ఒక అనుభవం కావాలి. నీకు పరలోక సంబంధమైన అనుభవం కావాలి. దర్శనాల అనుభవం కావాలి. మహిమతో నింపబడే అనుభవం కావాలి. ప్రత్యక్షతతో నింపబడే అనుభవం కావాలి. అభిషేకముతో నింపబడి ఇక్కడి నుంచి వెలిగించబడి వెళ్ళాలి. అనుభవం కావాలి నీకు. అడుగు దేవుని సన్నిధి అడుగు. ఆయన ప్రత్యక్షతను పొందుకో. ఆయన మహిమను పొందుకో. ఆయన ఆత్మవరాలను పొందుకో. కుమరించబోతున్నాడు ఈ క్షణంలో. వరాలు. భాషలు మాట్లాడాలన్నా ఆలోచన నీకుంటే ఇప్పుడే ఆ భాషల వరం నీ మీదకి దిగబోతుంది. ఆత్మాభిషేకంతో నింపబడబోతున్నావు. మహిమతో నింపబడబోతున్నావు. ప్రత్యక్షతతో నింపబడబోతున్నావు. ఈ వేదన వ్యర్థముగా పోదు. ఈ భారం వ్యర్థముగా పోదు. మోకాలు వేసి కన్నీరుగా ప్రార్థన చేసి నీ స్థితిని బట్టి నెలకొట్టబడుతున్నాడు దేవుని సన్నిధిలో. అభిషేకంతో నింపబడబోతున్నావు. ఆత్మశక్తితో నింపబడబోతున్నావు. మహిమతో నింపబడబోతున్నావు. ఖచ్చితంగా దేవుని అభిషేకం దిగుతుంది నీ మీదకి. నమ్ముడు ఎవరైతే యేసు నామములో అభిషేకం దిగుతుంది. ప్రత్యక్షతను పొందబోతున్నావు. ఆత్మశక్తితో నింపబడబోతున్నావు. హల్లెలూయా. నమ్ముడు ఎవరైతే ఈ క్షణంలో పొందుకోబోతున్నావు. నమ్ముడు ఎవరైతే ఈ క్షణంలో పొందుకోబోతున్నావు. మహిమతో నింపబడబోతున్నావు. ఆత్మాభిషేకంతో నింపబడబోతున్నావు. నీలో ఉన్న ఆ నిర్జీవమైన స్థితి పోతుంది. నీలో ఉన్న భయం పోతుంది. నీలో ఉన్న బెదిరి పోతుంది. నీలో ఉన్న మొండితనం పోతుంది. నీలో ఉన్న పిరికితనం పోతుంది. నీలో ఉన్న ప్రతి యొక్క అశ్రద్ధ కలిగిన మనసు సోమరితనం దేవుడు తీసేస్తున్నాడు. ఈ క్షణంలో ప్రార్థించే మనసు ఇవ్వబోతున్నాడు. ప్రార్థన ఆత్మను మీదకి నింపబోతున్నాడు. అభిషేకంతో నింపబోతున్నాడు. పరలోక సంబంధమైన మర్మాలతో, పరలోక సంబంధమైన వరాలతో నిన్ను నిలబెట్టబోతున్నాడు నా యేసయ్యా. ప్రార్థించు సహోదరుడా, ఈ రోజు నువ్వు ఉన్న స్థలంలో నుంచి నువ్వు కదిలి రావాలి. మోకాళ్ళ మీద అభిషేకంతో నింపబడాలి.
నీ సిలువను ఎత్తుకుని రావాలి అతనికి, రావాలి అతనికి. దేవుడి శక్తి దిగుతుంది, అభిషేకం దిగుతుంది. ఇంకా ఎంత కాలం నీ నిర్లక్ష్యము, నీలో ఉన్న సోమరితనం పోతుంది, నీలో ఉన్న మొండితనం పోతుంది, నీలో ఉన్న ఆ యొక్క కఠినమైన మనస్సు కాలిపోతుంది. దేవుని శక్తి దిగుతుంది. అగ్ని అగ్ని అగ్ని, పరిశుద్ధ అగ్ని దిగుతుంది, పరిశుద్ధ అగ్ని దిగుతుంది. మండబడుతున్నారు, మండించబడుతున్నారు, ఆత్మతో రగిలిపోతున్నారు. దేవుని శక్తి ఏమిటో చూడబోతున్నారు కళ్ళారా. మంట పుడుతుంది, మంట పుడుతుంది, మంట పుడుతుంది. ప్రార్థించాలి, ప్రార్థించాలి. మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థించాలి. ఆత్మశక్తితో నింపబడాలి, అభిషేకంతో నింపబడాలి. ఎంతకాలం నిర్లక్ష్యం, ఎంతకాలం నిర్లక్ష్యం చేస్తావు? నేను కాకపోతే నీ మనసు మారదు, ఆయన దర్శించబోతే నీ మనసు మారదు, నీ బ్రతుకు మారదు, నీ పాపపు బ్రతుకు మారదు, నీ ఆలోచన మారవు, నీ తలపులు మారవు. ఆయన అగ్ని అభిషేకం దిగాలి నీ మీదకి, అగ్ని బాప్తిస్మం, పరిశుద్ధాత్మ బాప్తిస్మం దిగాలి నీ మీదకి. ఆత్మవరాలు పొందుకోవాలి నువ్వు మనస్సు మారాలి. ఈ క్షణంలో అభిషేకంతో నింపబడాలి. దేవుని శక్తిని కలిగి జీవించాలి, దేవుని శక్తిని కలిగి జీవించాలి. అదిగో అదిగో ఆకాశము తెరవబడి ఆయన అభిషేకం దిగుతుంది, ఆకాశము తెరవబడి ఆయన అభిషేకం దిగుతుంది. ప్రార్థిద్దాం, 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 కన్నీటితో ప్రార్థిద్దాం, ఆత్మాభిషేకంతో ప్రార్థిద్దాం, మహిమతో నింపబడదాం, మహిమతో నింపబడదాం. ప్రార్థించాలమ్మా, ప్రార్థించాలి. నేను మౌనంగా ఉంటాను, మీ ప్రార్థన వినబడాలి నాకు. పరిశుద్ధాత్మదేవా, రండి 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 రండి, మహిమతో నింపండి, ఆత్మతో నింపండి, సుస్వాగతం ఆత్మభిషేకంగా దిగాలయ్యా, దిగాలి. వినబడాలి, మీ ప్రార్థన వినబడాలి, ఇంకా గట్టిగా వినబడాలి. మొత్తాన్ని పారిపోతున్నాడు చూసారా, వాడికి భయం పట్టుకుంది. నీలో నుండి ఒక నల్లటి గుంపు పారిపోతుంది చూస్తున్నాను, నీలో నుండి ఒక శివుడు బయటకు వెళ్ళిపోవడం చూస్తున్నాను. వాడికి దిగులు పట్టుకుంది, ఇంకా వెన్నులోంచి మనకి వచ్చేస్తుంది. మనకి నీ విషయంలో ఇంకా వాడు ఓడిపోతున్నాడు, నీ విషయంలో వాడు ఓడిపోతున్నాడు, నీ విషయంలో వాడికి సిగ్గు కలుగుతుంది, నీ విషయంలో వాడికి అవమానం కలుగుతుంది. వాడు పడిపోతున్నాడు, నీ కాళ్ళ క్రిందకు వచ్చేస్తున్నాడు. సిద్ధగతులు కోండి, సిద్ధగతులు కోండి. ప్రార్థన వేదనతో చేయి, వేదన అనుభవించాలి. వాడిని కాళ్ళ క్రింద దొరకడానికి వాడి దేవుడికి చూపిస్తున్నాడు, వాడి దేవుడికి చూపిస్తున్నాడు. అదో వాడిని కనబడుతున్నాడు, దొరకవాడిని, శ్రద్ధగా దొరకవాడిని. నువ్వు పొందుకోకపోవడానికి కారణం వాడే, నువ్వు ఫలించకపోవడానికి కారణం వాడే, ఆత్మలో వర్తలేకపోవడానికి కారణం వాడే. దొరకో, కసి తీర దొరకండి, కసి తీర దొరకండి. యేసుని పాటలకు అప్పగించడం అండి, యేసుని కాళ్ళకు అప్పగించడం అండి. దొరకో, కాళ్ళ క్రింద దొరకవండి, కాళ్ళ క్రింద దొరకవండి. నువ్వు ఇంతవరకు లోకంలో పడిపోవడం కారణం వాడే. నీలోంచి చీకటి బయటకు వెళ్ళిపోతుంది, నీలోంచి నల్లటి ఆకారం బయటకు వచ్చేస్తుంది, నీలోంచి నల్లటి ఆకారం బయటకు వచ్చేస్తుంది. శక్తిని పొందుకోబోతున్నావు, శక్తిని పొందుకోబోతున్నావు, అభిషేకాన్ని పొందుకోబోతున్నావు, ఆత్మశక్తిని పొందుకోబోతున్నావు, మహిమను పొందుకోబోతున్నావు. నీవు దేవుని అభిషేకాన్ని కలిగి జీవించే వ్యక్తిగా మారబోతున్నావు. ఆయన పోలికలోనికి వచ్చేస్తున్నావు, ఆయన పోలికలోనికి వచ్చేస్తున్నావు, ఆయన స్వరూపానికి మార్చబడుతున్నావు. రూపాంతరపు కొండగే రూపాంతరంలోనికి నడబోతున్నావు, రూపాంతరంలోనికి నడబోతున్నావు. సిద్ధమానవు, దేవుని సన్నిధిలో సిద్ధముగా ఉన్నావా? పొందుకోవలసినవన్నీ నీ ముందుకు వచ్చేస్తున్నాయి. తెరబడుతుంది ఆకాశం. ఎలుగెత్తి చెయ్యి, ఎలుగెత్తి చెయ్యి, ఎలుగెత్తి చెయ్యి. చేయాలి, చేయాలి, చేయాలి. గట్టిగా స్వరమెత్తి చేయాలి, స్వరమెత్తి చేయాలి. సాతాను శుద్ధగా కొట్టబడే స్థితిదే, సాతాను నెలగొట్టబడే స్థితిదే, సాతాను లాగైపోయే స్థితిదే, వాడు అయిపు లేకుండా పారిపోయే స్థితిదే. మోకాళ్ళు మోకాళ్ళు ప్రార్థన అంటే భయం వాడికి, మోకాళ్ళు ప్రార్థన అంటే భయం వాడికి. చేయండి ప్రార్థన, చేయండి ప్రార్థన. ప్రసవ వేదన, దేవుని సన్నిధిలో ప్రసవ వేదన. ఇదిగో క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడేంత వరకు నాలో ప్రసవ వేదన కలుగుచున్నదని అపోస్తుడైన పౌలు చెప్పినట్లుగా ఈరోజు మనలో ప్రసవ వేదన కలగాలి. ఆయన స్వరూపం మనలో ఏర్పడేంత వరకు, ఆయన మహిమ మనం చూసేంత వరకు, ఆయన అభిషేకం మనం చూసేంత వరకు ప్రసవ వేదన కలగాలి. మనకి ప్రసవ వేదనతో ఉండాలి. ఒక అద్భుతమైన శక్తిని పొందుకునేంత వరకు భారము కలిగి ఉండాలి. నిప్పు ముట్టించుకుని వెళ్ళి ఇక్కడి నుంచి నిప్పు వెలిగించుకుని వెళ్ళాలి. నిప్పు రాజుకోవాలి, ఇక్కడ రగిలిపోవాలి, రాజుకోవాలి.
అభిషేకమా పరమాత్మ శక్తి అభిషేకమా పరిశుద్ధాగ్ని అభిషేకమా పరమాత్మ శక్తి అభిషేకమా నిన్ను నుండి నీరులపై దిగి రావయ్యా అగ్ని పరుషముతో వెలిగించుమా కాల్చుము కరిగించుము కలుషమంతా కరిగేయుము కాల్చుము కరిగించుము కలుషమంతా కరిగేయుము పరిశుద్ధాగ్ని అభిషేకమా పరమాత్మ శక్తి అభిషేకమా పరిశుద్ధాగ్ని అభిషేకమా పరమాత్మ శక్తి అభిషేకమా యెహోవా పెదవులు కాల్చితివి యెహోవా సేవకు పిలచితివి యెహోవా పెదవులు కాల్చితివి యెహోవా సేవకు పిలచితివి ఎవరు గోపురాన్ని చల్లనిచ్చుచుంటును పెదవులు కాల్చి మము పండుమా మా పెదవులు కాల్చి మము పండుమా సన్నాసిగా అభిషేకమా దేవుని సన్నిధిలో ప్రచోదించాలని బాధమే కట్టించాను కానీ నీ స్మరణకి రావడానికి ప్రయత్నించండి ప్రార్థించు నేను ప్రశ్నత్వంలోనికి నడుపుతున్నాడు దేవుడు ఆయన ఇందులో రోజున పొందుకోవాలి పాపమైనను గ్రహించుకోలేకపోతున్నా ఇందులో ప్రాయశ్చిత్తం ఆమేనన్న దేవా మీలో ఉన్న సర్వగాక వెలిగించుదురుగాక ఇప్పుడు కూడా నీ